ప్రేమగల మా ప్రియ తండ్రి, దివ్యమైన యేసుక్రీస్తు వారి ఉన్నతంగా హెచ్చించబడిన నామం పేరట మీ పాద సన్నిధిలో కనబడే భాగ్యం మాకు ఇచ్చారు. మీ దివ్యమైన చల్లటి మాటలు వినే భాగ్యం మాకు ఇచ్చారు. మీ ప్రజల ముందు మీ దివ్యమైన పరిశుద్ధమైన వాక్యాన్ని చేతపట్టుకొని నిలబడడానికి నేనే పాటివాడిని. మీరు నన్ను పిలిచిన కారణం చేత విశ్వాసంతో నీపైన ఆధారపడుతూ కనిపెట్టుకుంటూ ప్రభువా మీ సహాయం కోసం వేచి ఉన్నాం. సహాయపడండి, మాతో మాట్లాడండి, మనం దర్శించండి. యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామమున ప్రార్థించి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. మీరు నా కోసం చేస్తున్న ప్రార్థనలు బట్టి మీ అందరికీ మరొకసారి నేను కృతజ్ఞత చెల్లిస్తున్నాను. అపోస్తలుడైన యోహాను రాసినటువంటి సువార్తను మనం స్టడీ చేస్తా ఉన్నాం. గతంలో మనం చూసినట్లుగా మరొకసారి మీకు జ్ఞాపకం చేస్తున్నాను. 5 భాగాలుగా విడగొట్టడం జరిగింది. ఈ యోహాను సువార్త అంతట్లో కీలకమైనటువంటి మాట ఏమిటంటే యేసు దేవుని కుమారుడు. ఒకవేళ ఈ సువార్త అంతటికి ఒకే ఒక స్టేట్మెంట్ చెప్పొచ్చు అంటే యేసే దేవుని కుమారుడు అని సేఫ్గా చెప్పేయచ్చు. ప్రొలాగ్ పరిచయము మొదటి అధ్యాయము 1వ వచనం నుండి 36వ వచనం వరకు, మొదటి అధ్యాయం 37వ వచనం నుండి 12వ అధ్యాయం చివరి వరకు యేసుక్రీస్తు వారు చేసినటువంటి పబ్లిక్ మినిస్ట్రీ. 13, 14, 15, 16, 17 అధ్యాయాల్లో యేసుక్రీస్తు వారు తన శిష్యుల మధ్య చేసినటువంటి ప్రత్యేకమైనటువంటి ప్రైవేట్ మినిస్ట్రీ. 18, 19, 20 అధ్యాయాల్లో యేసుక్రీస్తు వారు సిలువలో ఆయన చేసినటువంటి విమోచన కార్యము, దానికి సంబంధించినటువంటి ట్రయల్స్, ఆ తర్వాత శ్రమలు, ఆ తర్వాత యేసుక్రీస్తు వారు పునరుద్ధానుడు అవటం, ఆయన మహిమపరచబడ్డం, అవన్నీ కూడా ఈ అధ్యాయంలో చూడగలము. చివరిగా ఎపిలాగ్ ముగింపు 21వ అధ్యాయంలో ఆయన తన శిష్యులతో స్పెండ్ చేసినటువంటి టైం. మనం ప్రీవియస్ క్లాస్లో యేసుక్రీస్తు వారు గెత్సెమనే తోటలో హై ప్రీస్ట్లీ ప్రేయర్ చేసినటువంటి ఆ వివరణ మనము కొంత మటుకు మనం చూడగలిగాం. చాలా బ్యూటిఫుల్ ప్రేయర్ అది. లాస్ట్ క్లాస్లో చాలా విషయాలు మనం నేర్చుకున్నాం. మనం ఏం చూసామంటే క్రోనాలజికల్ ఈవెంట్స్ ప్రకారంగా ప్యాషన్ వీక్లో థర్స్డే నాడు ఏమేం జరిగిందో అంతా చూసాము. చివరిలో ఆయన తన శిష్యులతో గెత్సెమనే తోటలో చేసినటువంటి ప్రేయర్, లేదా ఆ మార్గ మధ్యలో, ఎందుకంటే 18వ అధ్యాయం 1వ వచనంలో ఆయన గెత్సెమనే తోటలోకి వచ్చినట్టుగా రాయబడింది. బహుశా దానికి మునుపు ఎక్కడ జరిగిందో ఆ వివరంగా మనకైతే తెలియదు. డెఫినెట్లీ అప్పర్ రూమ్ నుండి వాళ్ళు బయలుదేరారు, అది మధ్యలో జరిగినటువంటి సందర్భంగా మనం చూడాలి. తర్వాత యేసుక్రీస్తు వారిని యూదా ఇస్కరియోతు బిట్రే చేయటం, ఆయన అరెస్ట్ చేయటం, ట్రయల్స్, 2 రకాల ట్రయల్స్ ఉన్నాయి. యూదా సమాజపు సన్హెడ్రిన్ అని అంటారు. ఆ తర్వాత రోమా ప్రభుత్వం వారి చేత కూడా ట్రయల్స్ జరిగినాయి. అంటే ట్రయల్ మీన్స్ కోర్ట్ ఆఫ్ లా ముందు నిలబడి ఉత్తర ప్రత్యుత్తరంగా వాదోపవాదాలు జరగటం, తీర్మానాలు చేయటం. ఆ తర్వాత యేసుక్రీస్తు వారు సిలువ వేయబడటం, ఆయన భూస్థాపన, యేసుక్రీస్తు వారు తిరిగి లేవటం, ఆయన దాదాపు ఒక 40 days ఆయన భూమి మీదనే పునరుద్ధారణైన తర్వాత ఉన్నట్లుగా అపోస్తల కార్యం మొదటి అధ్యాయంలో చూస్తాం. ఇవాళ నేనేం చెబుదాం అనుకున్నానంటే కేవలము మన 18th చాప్టర్ 19th చాప్టర్లో ఉన్నటువంటి ఆ వివరాలు చేస్తే మనకు పూర్తి పిక్చర్ రాదు. అందుకని నేనేం చేశానంటే ఈ మత్తయి, మార్కు, లూకా, యోహాను ఈ 4 సువార్తలలో యేసుక్రీస్తు వారి యొక్క బిట్రేయల్ గురించి, అరెస్ట్ గురించి, ట్రయల్ గురించి, క్రూసిఫిక్షన్ గురించి ఒక క్రోనాలజికల్ సెన్స్లో ఒక ఆర్డర్లీ వేలో, అంటే అట్లీస్ట్ దోషారోపణలు అవి 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 సరి అయినవి కావు, అన్యాయపు తీర్పు తీర్చబడ్డాడు, ఆ తర్వాత ఇది అన్యాయమైన తీర్పుని ఎలా చెప్పగలము అనే దాని గురించి, అలాగే యేసుక్రీస్తు వారు సిలువలో పలికిన మాటలు, వాటి గురించి కనీసం ఒక 4 అంశాలుగా మనం చూడడానికి ప్రయత్నం చేద్దాం. ఏమిటి అంటే, మొదటిది యేసుక్రీస్తు వారి పైన వాళ్ళు చేసిన దోషారోపణలు ఏంటి, ఇది అన్యాయపు తీర్పు అని మనం ఎలా చెప్పగలం. యేసుక్రీస్తు వారు సిలువలో పలికినటువంటి 7 మాటల్లో ప్రత్యేకత ఏమిటి, అట్లీస్ట్ ఒక జిస్ట్, ఒక సమ్మరీ లాగా. ఎందుకంటే ఒక్కొక్క మాట తీసుకొని మనం ఎంతసేపు అయినా స్టడీ చేయొచ్చు. దేవుని వాక్యం చాలా లోతైనది, కాబట్టి వివరంగా మనకు చూడటం అనేది అది వీలు కాని పని. మీకు ఒక బిగ్ పిక్చర్,
ప్యాషన్ వీక్లో యేసుక్రీస్తు వారి మీద వేసిన దోషారోపణ దగ్గర నుండి పునరుద్ధానము, ఆయన ఆరోహణమయ్యే వరకు ఒక ఒక జనరల్ పిక్చర్ మీ ముందు పెట్టడానికి నేను ట్రై చేస్తాను. బహుశా ఇవాళతో యోహాను సువార్త కంప్లీట్ అయిపోతుందని నేను అనుకుంటున్నాను. చూద్దాం దేవుడు ఎలా నడిపిస్తాడు. సో దోషారోపణల గురించి మనం ఆలోచన చేద్దాం. మత్తయి సువార్త 26వ అధ్యాయము 61వ వచనం. మత్తయి సువార్త 26వ అధ్యాయము 61వ వచనం. వాళ్ళు వేసినటువంటి దోషారోపణ మీకు అన్ని క్రోడీకరించి చెప్పడం జరిగింది. ఇది కనుక మీరు కొంచెం ఫాలో అయితే మీరు మ్యాక్సిమం మీకు అర్థమైపోతుంది. వీడు దేవాలయమును పడగొట్టి 3 దినములలో దానిని కట్టగలనని చెప్పారు. యూదులకు దేవాలయం చాలా ప్రాముఖ్యమైనది. దేవాలయాన్ని పడగొట్టమన్నాడు అంటే వాళ్ళ సెంటిమెంట్ను హర్ట్ చేసినట్టు, ఇది చాలా పెద్ద నేరం కింద వాళ్ళు భావిస్తారు. కానీ యాక్చువల్గా యేసుప్రభు ఆయన మాటలు పలికాడా అంటే మనకు యోహాను సువార్త 2వ అధ్యాయంలో ఆ మాటల గురించినటువంటి వివరణ మనం చూడగలం. చూడండి, యోహాను సువార్త 2వ అధ్యాయం. అక్కడ ఏం చేశారంటే టిక్ పెట్టాను అండ్ ఎట్ ద సేమ్ టైం ఎస్ అని అన్నాను, నో అన్నాను. ఎందుకు అలా అనవలసి వచ్చింది? యోహాను సువార్త 2వ అధ్యాయము మీరు కనుక 13 నుండి 22 వరకు చదివితే మనకు కొంత అర్థం చేసుకోవడానికి సాధ్యమవుతుంది. యూదుల పస్కా పండగ సమీపింపగా యేసు యెరూషలేమునకు వెళ్ళి దేవాలయంలో ఎడ్లను, గొర్రెలను, పావురములను అమ్మువారును, రూకలు మార్చువారును కూర్చుండట చూచి తాళ్లతో కొరడాలు చేసి గొర్రెలన్నింటినీ, ఎడ్లనన్నింటినీ దేవాలయంలో నుండి తోలివేసి రూకలు మార్చువారి రూకలు చల్లివేసి వారి బల్లలు పడద్రోసి పావురములు అమ్మువారితో, వీటిని ఇక్కడ నుండి తీసుకుని పోండి, నా తండ్రి ఇల్లు వ్యాపారపు టిల్లుగా చేయకడని చెప్పాను. ఆయన శిష్యులు, నీ ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను భక్షించునని వ్రాయబడి నోటి జ్ఞాపకం చేసుకున్నారు. కాబట్టి యూదులు, నీవు ఈ కార్యములు చేయుచున్నావే, ఏ సూచక్రియలు మాకు చూపెదవు అని ఆయన అడగగా, యేసు, ఈ దేవాలయమును పడగొట్టుడి, 3 దినములలో దాన్ని తిరిగి లేపుదనని వారితో చెప్పారు. యూదులు, ఈ దేవాలయం 46 సంవత్సరంలో కట్టిరే, నీవు 3 దినములలో దానిని తిరిగి లేపుదువా అని అన్నారు. అయితే ఆయన తన శరీరమును దేవాలయమును గూర్చి ఈ మాట చెప్పాను. ఆయన మృతులలో నుండి లేచిన తర్వాత ఆయన శిష్యులు ఆ మాట చెప్పినని ఆయన శిష్యులు జ్ఞాపకం చేసుకున్నరి. లేఖనమును యేసు చెప్పిన మాటను నమ్మిరి. యేసుప్రభు చెప్పాడా మాట? చెప్పాడు. దేవాలయమును పడగొట్టమన్నాడు. మరి వీళ్ళు పడగొట్టారా? పడగొట్టలేదు. మరి దేవాలయం యాస్టీస్గా అట్టగా ఉంది కదా. దేవాలయం అట్టగా ఉంది కదా. మరి ఇది అక్యుజేషన్ కిందకి ఎట్లా వస్తుంది? ఇది నేరం కింద ఎట్లా వస్తుంది? యాక్చువల్గా ఏం జరిగింది? అది శిష్యులకు అర్థమైంది, వీళ్ళకి అర్థం కాల. వాళ్ళు ఫిజికల్ టెంపుల్ అనుకున్నారు, ఇది స్పిరిచువల్ టెంపుల్ అని, దేవుడు అందులో నివాసం చేసే టెంపుల్ అని. ఇక్కడ యాక్చువల్గా ఏం జరిగిందంటే ఫిజికల్ టెంపుల్ నుండి స్పిరిచువల్ టెంపుల్కి కన్వర్ట్ అవ్వటం అనేది యేసుక్రీస్తు వారు మొట్టమొదటి ఇక్కడ పునాది వేశాడు. 1 కొరింథీ 6వ అధ్యాయంలో మీ దేహము దేవుడు మీకు అనుగ్రహించాడు, ఎందుకు అంటే అది దేవుని ఆలయంగా ఉండాలని కోరాడు అనేది స్పిరిచువల్ టెంపుల్. అప్పటి వరకు ఫిజికల్ టెంపుల్గా వచ్చింది. యాక్చువల్గా ఇది ఎక్కడ జరిగింది? నిర్గమకాండం 25వ అధ్యాయం నుండి 40వ అధ్యాయం వరకు కూడా దేవుడు ఏమన్నా అంటే, మీరు నాకు ఒక మందిరాన్ని నిర్మించండి అని అన్నాడు. అంటే దేవుడు వారి మధ్యలో ఉండాలని, దేవుడు వారితో పాటు ప్రయాణం చేయాలని. అప్పటి వరకు దేవుడు పగలు మేఘస్తంభం వలె, రాత్రి అగ్నిస్తంభం వలె ఉంటూ వచ్చాడు. అయితే ఇప్పుడు దేవుడు వారి మధ్యలో ఉండాలని, అసలు పరిశుద్ధమైన దేవుని దగ్గరికి ఒక సామాన్యమైన మానవుడు ఎలా వెళ్ళటానికి సాధ్యమవుతుందని ప్రత్యక్ష గుడారంలో ఉన్నటువంటి ఫర్నిచర్ ద్వారా దేవుడు అతి పరిశుద్ధ సన్నిధిలో ఉంటాడు, మానవుడు వెలుపట ఉంటాడు, ఎలా వెళ్ళడానికి సాధ్యమవుతుంది, ఒక 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 పద్ధతి దేవుడు వారికి నేర్పడానికే మొట్టమొదటి దేవాలయం అనేది అక్కడ స్టార్ట్ అయింది. దీని గురించి కూడా హెబ్రీ పత్రికలో హెబ్రీ గ్రంథకర్త ఏమంటాడంటే, పరలోకంలో ఉన్నటువంటి పరలోకంలో ఉన్న దేవాలయానికి నమూనగా ఈ ప్రత్యక్ష గుడారం ఉంది అని అంటాడు. చూడండి అన్నమాట. హెబ్రీ పత్రికలో దాని గురించినటువంటి వివరణ మనం చూడ 8వ అధ్యాయం చూడండి. హెబ్రీ పత్రిక
8వ అధ్యాయము 5వ వచనం. మోషే గుడారమును అమర్చబోయినప్పుడు కొండ మీద నీకు చూపబడిన మాదిరి చొప్పున సమస్తమును చేయుటకు జాగ్రత్త పడము అని దేవుని చేత హెచ్చరించబడిన ప్రకారము ఈ యాజకులు పరలోక సంబంధమగు వస్తువుల ఛాయారూపకమైన గుడారమునందు సేవ చేదురు. ఈ ప్రత్యక్ష గుడారం ఏ ప్రత్యక్ష గుడారం? ఈ ప్రత్యక్ష గుడారం అట పరలోక సంబంధమగు వస్తువుల ఛాయారూపకమైన గుడారమందు సేవ చేదురు. అంటే పరలోకములో అతి పరిశుద్ధ సన్నిధిలో దేవుడు ఎలాగైతే ఉంటాడో ఆ నమూనా భూమి మీదకి తీసుకొని వచ్చి, అంటే దేవుని యొక్క నివాసము పరలోకము నుండి భూమి మీదకి దింపాడు చెప్పాలంటే. తీసుకొచ్చి కానీ ఆ పరిశుద్ధమైన దేవుని దగ్గరికి వెళ్ళాలంటే ఏం చేయాలి? మొట్టమొదట ఒకే ఒక ద్వారం ఉంటుంది. ఆ ద్వారం దాటిన తర్వాత ఇత్తడి దహన బలిపీఠం ఉంటుంది. మొట్టమొదట అక్కడ బలి అర్పించాలి. అక్కడ నేను పాపిని అని ఒప్పుకోవాలి. అక్కడ ఆ బలిపశు తల మీద చేయబెట్టి, అయ్యా మేము పాపం చేశాము, నిజానికి మేము అర్పించబడాలి, మాకు బదులుగా ఇదిగో ఈ బలిపశువుని అర్పిస్తున్నాము అని ఆ రక్తాన్ని చిందించినప్పుడు ఆ రక్తం వల్ల పాపమును పరిహారం అవుతుందని, ఆ తర్వాత వచ్చే గంగాళం దగ్గర ఉన్నటువంటి నీళ్లు దేవుని వాక్యానికి సాదృశ్యం, కాళ్ళు చేతులు అంటే నడక క్రియలు శుద్ధి చేయబడాలని, ఆ తర్వాత పరిశుద్ధ సన్నిధిలోకి వస్తే కుడివైపున అక్కడ రొట్టెల సముఖపు బల్ల ఉంటుంది. 2 దొంతులుగా 6 రొట్టెలు ఉంటాయి. ఆ తర్వాత ఎడమ వైపున దీపవృక్షకం ఉంటుంది. అది 7 ఆ దీపము నిత్యం వెలుగుతూ ఉంటుంది. అచ్చము దంచి తీసిన ఒలీవ నూనె చేత అది ఎప్పుడు వెలుగుతూ ఉంటుంది. ఆ తర్వాత ఎదురుగుండా బంగారు ధూప వేదిక ఉంటుంది. ఉదయం సాయంకాలం దేవుని యొక్క వాక్యంలో చెప్పబడినటువంటి ఆ బలులు అర్పిస్తారు. బలులు అర్పించిన తర్వాత యాజకుడు అక్కడ ధూపం వేస్తాడు. సంవత్సరానికి ఒక్కసారి ఈ పరిశుద్ధ స్థలానికి అతి పరిశుద్ధ స్థలానికి మధ్యలో ఉన్నటువంటి తెరను దాటి నిబంధన మందసం ఉన్నటువంటి ఆ ఫర్నిచర్ దగ్గరికి సంవత్సరానికి ఒక్కసారి ప్రధాన యాజకుడు ప్రవేశించి తన కోసము ప్రజల కోసం ఆయన అర్పించిన తర్వాత అక్కడ ప్రజల కోసం అక్కడ మర్సీ సీట్ అంటారు. ఆ మర్సీ సీట్ పైన కుడివైపున రక్తాన్ని ప్రోక్షిస్తాడు. కొంత ప్రొసీజర్ ఉంది. అది మనకు లేవి కాండంలో ఆ వివరాలన్నీ చెప్పబడ్డాయి. ఆ అర్పణలన్నీ ఏం అర్పణలు? అవంతా కూడా పరలోక సంబంధములకు ఛాయారూపకంగా ఏర్పాటు చేయబడ్డాయి అని ఇక్కడ దేవుని వాక్యంలో చాలా స్పష్టంగా వ్రాయబడిన మాట. అయితే ఇప్పుడేమైంది? మోషే ప్రత్యక్ష గుడారం తర్వాత మొబైల్ టెంపుల్ అది. వాళ్ళు కనాను ప్రవేశించారు. న్యాయాధిపతుల కాలమైంది. ఆ తర్వాత దావీదు వచ్చాడు. ఆ తర్వాత ముందు సౌలు వచ్చాడు. సౌలు తర్వాత దావీదు వచ్చాడు. దావీదు తర్వాత సొలొమోను వచ్చాడు. దావీదు మొత్తం సమకూర్చాడు. సొలొమోను దాన్ని నిర్మించాడు. ఇశ్రాయేలీయులు పాపం చేశారు. ఎంత చెప్పినా వాళ్ళు వినలేదు. బబులోను రాజు ద్వారా ఆ దేవాలయం పడగొట్టడం జరిగింది. యెరూషలేమును ధ్వంసం చేయడం జరిగింది. ఇశ్రాయేలీయులు అంటే యూదులు 586 క్రీస్తు పూర్వం వాళ్ళు మొత్తంగా 3 విడతలుగా బబులోనికి వెళ్ళిపోతారు. ఆ తర్వాత 70 ఇయర్స్ తర్వాత మళ్ళా తిరిగి వస్తారు. జెరుబ్బాబెలు యెహోషువ ఆధ్వర్యంలో ఏ దేవాలయాన్ని అయితే బబులోను రాజు నెబుకద్నెజర్ పడగొట్టాడో అదే దేవాలయాన్ని మరలా అదే స్థానంలో అదే నమూనాలో తిరిగి కట్టడం జరిగింది. అదైన తర్వాత మళ్ళా మధ్యలో ఏమైంది? ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం చాలా చేంజెస్ వచ్చాయి. దాన్ని డిసెక్రేట్ చేశారు. టైటస్ చక్రవర్తి, రోమన్ చక్రవర్తి దాన్ని అపవిత్రపరచబడ్డము. ఆ తర్వాత ఆ చరిత్ర అంతా చెప్తుంది. మీరు కనుక జాగ్రత్తగా చదివితే మలాకి 400 సంవత్సరాలు బీసీ మునుపు ఆ మధ్యలో న్యూ టెస్ట్మెంట్ దాన్ని ఏమంటారంటే ఓటీఎన్టీ మధ్యలో జరిగినటువంటి సైలెంట్ పీరియడ్లో జరిగినటువంటి కాలాన్ని కనుక చూస్తే దేవాలయం మళ్ళా డిసెక్రేట్ అవటం జరిగింది. మళ్ళా దాన్ని శాంక్టిఫై చేశారు. దాన్ని మళ్ళా రీబిల్డ్ సేమ్ టెంపుల్ని రీబిల్డ్ చేయటానికి 46 సంవత్సరాలు తీసుకున్నాడు. ఎవరు? హేరోదు. ఈ హేరోదు ఈ రోమా చక్రవర్తి యొక్క రిప్రజెంటేటివ్. ఈయన అల్లర్లు ఎక్కువగా జరుగుతున్నాయి. యూదులను పాసిఫై చేయాలంటే ఒకే ఒకటి ఏమిటంటే దేవాలయం. సో వాళ్ళకి దేవాలయం చాలా ముఖ్యం. అందుకని 46 సంవత్సరాలు కట్టాడు. ఇప్పుడు యేసుప్రభు ఏమంటున్నా అంటే ఈ పరిశుద్ధ స్థలానికి అతి పరిశుద్ధ స్థలానికి మధ్యలో ఉన్న తెర చిరిగిపోవాలి. మానవులు డైరెక్ట్గా దేవునితో రిలేషన్షిప్ ఉండాలి. యాజకత్వం లేవీలటువంటి అసిస్టెంట్ని తీసేసి ప్రతి వ్యక్తి కూడా రాజులైన యాజక సమూహంలో చేయబడాలి. అది చేయబడాలంటే యేసుక్రీస్తు వారు కల్వరి శిలువలో బలి అర్పణగా అర్పించబడాలి. ఇప్పుడు యేసుప్రభు ఏమంటున్నా అంటే వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ వెరీ షార్ట్లీ. ఇది యాక్చువల్గా
యేసుక్రీస్తు వారు యెరూషలేములోనికి మొట్టమొదటిసారి ప్రవేశించిన సందర్భం యోహాను సువార్త 2వ అధ్యాయం. 2 టైమ్స్ జరిగిందనమాట. మొట్టమొదట ప్రవేశించినప్పుడు ఏమన్నాడంటే, నా తండ్రి ఇల్లు వ్యాపార కుటిల్లుగా చేయొద్దు అన్నాడు. 3 ఇయర్స్ తర్వాత నా తండ్రి దొంగల గుహగా చేశారని మత్తయి సువార్త 21లో అంటాడు. అది సెకండ్ టైం చెప్పిందనమాట. సో ఇక్కడ యేసు ప్రభు దేవాలయాన్ని పడగొట్టమన్నాడు నిజమే. పడగొట్టమంటే ఏ దేవాలయం గురించి మాట్లాడుతున్నాడు? నన్ను సిలువేయండి అని చెప్తున్నాడు. దేవాలయాన్ని పడగొట్టండి అని అర్థమైందంటే యూ క్రూసిఫై మీ ఐ విల్ రైజ్ అగెయిన్ అని దాని తాత్పర్యం అనమాట. సో యాక్చువల్గా విమోచన క్రయధనముగా తను తాను అర్పించబడే ఆ సిచ్యువేషన్ గురించి చెప్తుంటే వాళ్ళకి ఎక్కలేదు, వాళ్ళకి అర్థం కాలేదు. వాళ్ళ ఎంతసేపు రోషంతో వాళ్ళు ఏమంటున్నారంటే మా దేవాలయాన్ని పడగొట్టమంటున్నాడు. ఈయన దేవుని కుమారుడు ఎట్టవుతాడు? దేవుని కుమారుడు అయితే సపోర్ట్ చేయాలి కానీ నెగేషన్ చేస్తారేంటి? అది కదా వాళ్ళ కంటెన్షన్. వాళ్ళ కంటెన్షన్ అంటే సబ్బాతు దినాన్ని ఆచరించాలి. సబ్బాతు దినాన్ని ఆచరించట్లేదు, ఆ రోజు హీలింగ్ చేశాడు, ఈయన దేవుడెట్టవుతాడు అని వాళ్ళ కంటెన్షన్ అనమాట. అది మొదటిది. సో మిస్అండర్స్టాండింగ్ లేదా వారి మనోనేత్రాలు వెలిగించబడలేదు, వాళ్ళు దేవుని యొక్క సత్యాలు అర్థం కాలేదు. శిష్యులకు మాత్రము అది అర్థమైంది. అది మొదటి అక్యుజేషన్. రెండో అక్యుజేషన్ ఏంటి? యోహాను సువార్త 19వ అధ్యాయము 7వ వచనం. సెకండ్ అక్యుజేషను యోహాను సువార్త 19వ అధ్యాయము 7వ వచనం. అందుకు యూదులు, మాకొక నియమము కలదు, తాను దేవుని కుమారుడనని ఇతడు చెప్పుకొనును గనక ఆ నియమమును బట్టి ఇతడు చావవలనని చెప్పిరి. నేను అక్కడ ఎస్ అని యాక్సెప్ట్ చేశాను. ఎందుకు అంటే దేవుని కుమారుడే మరి. మీకు దాని గురించి ఇదివరకు క్లాసుల్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. అసలు ఏంటి దేవుని కుమారుడు అనే పదం ఎందుకు వాడారు? ఇట్ ఈస్ ఎ టైటిల్. ఏ కాంటెక్స్ట్లో వాడారు అనే ఆ వివరాలు కూడా మీకు అన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. పాత వీడియోస్ చూడండి, మీకు అర్థమవుతుంది. దేవుని కుమారుడు అంటే దేవుడు అని అర్థం. వీళ్ళ కంటెన్షన్ ఏంటి? వీళ్ళ వాదన ఏంటిదంటే అద్వితీయ దేవుడు అంటే ద్వితీయుడు కానివాడు, ఒకే ఒక దేవుడు. దేవుడు ఒకడే అయితే మరి ఈయన యోసేపు కుమారుడు కదా, యోసేపు మరియల కుమారుడు కదా, ఈయన అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు మాకు తెలుసు కదా, మరి ఈయన దేవుడు ఎట్టవుతాడు? అవటానికి వీల్లేదు కదా. బ్లాస్ఫెమీ. దేన్ని బ్లాస్ఫెమీ అంటారు? దేవుడు కాకుండా దేవుని స్థానంలో ఎవరు వచ్చినా అది బ్లాస్ఫెమీ కింద లెక్క. పాత నిబంధనలో ఏమని రాయబడింది? రాళ్ళది కొట్టి చంపని రాయబడింది. అయితే వీళ్ళకి చంపే హక్కు లేదు కాబట్టి వీళ్ళు రోమా ప్రభుత్వపు నాయకత్వాన్ని పట్టుకొని ఆయన్ని సిలువేయించడానికి రకరకాల ప్రయత్నాలు చేశారు. ఈయన దేవుని కుమారుడు అంటే వీళ్ళు ఏమనుకున్నారంటే ఆయన కేవలము మానవుడుగానే తీసుకున్నారు కానీ ఆయన్ని దేవుడిగా అంగీకరించలేదు. ఎందుకంటే వాళ్ళు ఊహించినటువంటి మెస్సయ్య ఎలా ఉండాలి? ఒక భక్తుడు భలే అన్నాడు, దే వర్ లుకింగ్ ఫర్ లయన్ బట్ గాడ్ సెట్ ద ల్యాంబ్. వాళ్ళు యూదగోత్రపు సింహం కోసం చూస్తున్నారు. వాళ్ళ బైబిల్ గ్రంథంలో పాత నిబంధనలో మెస్సయ్య రాక గురించినటువంటి వివరణ కనుక జాగ్రత్తగా పరిశీలిస్తే ఆయన రాజుగా వస్తాడు. ఆ రాజు ఎటువంటి రాజు? యూదారాజు అయిన దావీదు కంటే చాలా శ్రేష్ఠుడు. ఆయన వచ్చాడంటే రోమా ప్రభుత్వాన్ని పడగొట్టాలి. ఆయనతో పాటు వీళ్ళందరూ కూడా ఆయన 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 అంచున చేరి ఆయన రాజ్య పరిపాలనలో వీళ్ళు కూడా ఉండాలి. అది కదా వాళ్ళు ఎదురు చూస్తుంది. కానీ యెషయా 53వ అధ్యాయంలో ఈ యూదా గోత్రపు సింహపు ముందు గొర్రెపిల్లగా ఉంటాడని 53వ అధ్యాయం ఎందుకు మిస్ అయ్యారు వాళ్ళు? యెషయా భక్తుడు చాలా స్పష్టంగా చెప్పాడు కదా, 53వ అధ్యాయంలో ఆయన పరిహారం చేయబడాలి, ప్రాయశ్చిత్తం చేస్తాడు అని 53వ అధ్యాయంలో యేసుక్రీస్తు వారి శిలువ దర్శనాన్ని చాలా చిత్రపటం బ్యూటిఫుల్గా చిత్రీకరించాడు కదా, అదెందుకు మిస్ అయ్యారు వాళ్ళు? వాళ్ళు దాన్ని ఎలా తీసుకున్నారంటే యూదులు చాలా హింసల గుండా వెళ్ళారు. వాళ్ళు ఏం చేశారంటే 53వ అధ్యాయంలో రాయబడినటువంటి చిత్రపటాన్ని అది యూదా ప్రజలకు ఆపాదించుకొని మేము అటువంటి హింసల గుండా వెళ్తున్నాము, మేము అటువంటి హింసల గుండా వెళ్ళాలి అని వాళ్ళు తమకు ఆపాదించుకున్నారు. కానీ ఒక గొర్రెపిల్ల, ఆ దేవుని సేవకుడు ఒక గొర్రెపిల్ల వల్లే అర్పించబడతాడు అని వాళ్ళకి ఎక్కలేదు. ఎందుకు ఎక్కలేదంటే దాన్ని అపొస్తలుడు పౌలు భలే రాస్తాడు. ఆయన దేవుడు వారి మనోనేత్రాలకు గురుడితనం కలుగజేశాడు. ఎందుకు అంటే వాళ్ళు గనక ఎక్కితే వాళ్ళు సిలువ ఎందుకు వేస్తారు? సిలువ వేయరుగా.
ఇప్పుడు వాళ్ళకి ఈ ట్రూత్ వాళ్ళకి అర్థం కాలేదు, ఈ మర్మం అర్థం కాలేదు. ఆయన సాక్షాత్తు దేవుడే కన్యక గర్భమును జన్మించాడు, అది కూడా యెషయా గ్రంథం 9వ అధ్యాయంలో చెప్పబడిన ప్రవచనం నెరవేర్చబడిందని వీళ్ళకి ఎక్కలేదు. వాళ్ళు ఎంతసేపు ఆలోచన తీరు ఎలా ఉందంటే, యూదుల రాజు, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు అని జ్ఞానులు వచ్చినప్పుడు వాళ్ళు కూడా ఏం చేశారు, హేరోదు దగ్గరికి వెళ్ళారు. ఎందుకు హేరోదు దగ్గరికి వెళ్ళారు? మరి రాజు రాజ హుందాలో ఉంటాడు, రాజ హోదాలో ఉంటాడు కదా, ఆయన ఒక ఆర్డినరీ పర్సన్గా ఎట్లా ఉంటాడు, ఉండడు కదా అని వాళ్ళు ఊహించుకోకుండా అక్కడికి వెళ్ళారు. ఎందుకంటే అక్కడికి వెళ్తే ఈజీగా అడ్రస్ పట్టుకోవచ్చని. ఎటు నక్షత్రం వాళ్ళని నడిపిస్తున్నప్పుడు అదే నడిపింపులో వచ్చి ఉంటే వాళ్ళు డైరెక్ట్గా బెత్లెహేమ్కి వచ్చిండే వాళ్ళు, అక్కడ ఆయన చూసి ఆయన ఆరాధించిండేవాళ్ళు. వీళ్ళు చేసిన ఒక బిగ్గెస్ట్ మిస్టేక్ వల్ల 2 సంవత్సరాల కంటే తక్కువ ఉన్నటువంటి పిల్లలందరూ వధించబడ్డారు. వాళ్ళ ఆశ మంచిదే. యాక్చువల్‌గా చరిత్ర ఏం చెప్తుందంటే, ఐ డోంట్ నో హౌ ఫార్ ఇట్ ఈస్ ట్రూ. హిస్టారియన్స్ ఏం చెప్తారంటే, దాదాపు వాళ్ళు చాలా దూరం ప్రయాణం చేస్తూ వచ్చారంట. దేవుణ్ణి ఆరాధించాలని చెప్పి వాళ్ళ దగ్గర సరైన సరుకు ఉంది, మంచి మంచి మనసుతో వచ్చారు, చాలా ఆసక్తితో వచ్చారు, చాలా దూరం ప్రయాణం చేశారు. ఇవన్నీ బానే ఉంది గానీ, ఆ చిట్ట చివరిలో వారు చేసిన ఒక బిగ్ మిస్టేక్, కొన్ని మిస్టేక్స్ ఆర్ వెరీ కాస్ట్‌లీ మిస్టేక్స్. ఆ మిస్టేక్ వల్ల 2 సంవత్సరాల కంటే చిన్న ఉన్న పిల్లలందరూ వధించబడ్డారు కదా! ఆయన దేవుని కుమారుడు అనే విషయం వాళ్ళకి అర్థం కాల. అసలు బైబిల్ గ్రంథం గనుక చదివితే చాలా ఆశ్చర్యం అనిపిస్తుందండి. దేవుని యొక్క సార్వభౌమత్వం, మానవుని బాధ్యత చాలా అద్భుతంగా మనం గ్రహించగలం. దయచేసి చూడండి, అపోస్తల కార్యం 2వ అధ్యాయము 23వ వచనం. అపోస్తల కార్యం 2వ అధ్యాయం అసలు ఎంత బ్యూటిఫుల్‌గా ఉంటుందంటే, మీరు చాలా కేర్‌ఫుల్‌గా ఎగ్జామిన్ చేస్తే గాని మీకు అర్థం కాదు. లేతే మిస్ అయిపోతారు. 2వ అధ్యాయం 23వ వచనంలో ఏమంటాడంటే అపోస్తలుడైన పేతురు, దేవుడు నిశ్చయించిన సంకల్పమును ఆయన భవిష్యత్తు జ్ఞానమును అనుసరించి అప్పగింపబడిన యేసును అప్పగించింది ఎవరు? గాడ్ ద ఫాదర్. ఎట్లా అప్పగించాడు? దేవుడు నిశ్చయించాడు. ప్రీడెస్టిన్డ్. దేవుడు నిశ్చయించాడు. ఆయన సంకల్పము, గాడ్ హాస్ ఎ ప్లాన్, గాడ్ హాస్ ఎ పర్పస్. దేవుడు ఒక ప్లాన్ ఉంది. ఆ ప్లాన్ ప్రకారంగా ప్రీడెస్టిన్ చేశాడు. చేసి ఏం చేశాడంటే, ఆ మెస్సియాను వీళ్ళ చేతికి అప్పగించాడు. దేవుడు నిశ్చయించిన సంకల్పమును ఆయన భవిష్యత్తు జ్ఞానమును అనుసరించి, ఆయన భవిష్యత్తు జ్ఞానం అంటే మరి దేవుడికి హిస్టరీ ఉండదు, ఫ్యూచర్ ఉండదు బై డిఫాల్ట్. బై బై డెఫినిషన్ గాడ్ హ్యాస్ నో హిస్టరీ, గాడ్ హ్యాస్ నో ఫ్యూచర్, బికాస్ గాడ్ ఈస్ బియాండ్ టైమ్ స్పేస్ మ్యాటర్. అయితే ఆంథ్రోపోమార్ఫిక్ సెన్స్ అంటారు. అంటే మనుషులమైన మనం అర్థం చేసుకోవడానికి అనుకూలంగా ఉండే విధంగా రాయబడినటువంటి మ్యాటర్ ఇది. హెర్మినూటిక్స్ అంటారు. హౌ టు ఇంటర్ప్రిట్ ద టెక్స్ట్ అంటే, ఆ కోణంలో కరెక్ట్‌గా ఇంటర్ప్రిట్ చేస్తే గాని మనకు ట్రూత్ అర్థమవ్వదు. దేవుడు నిశ్చయించిన సంకల్పమును ఆయన భవిష్యత్తు జ్ఞానమును అనుసరించి అప్పగింపబడిన ఈయనను మీరు దుష్టుల చేత సిలువ వేయించి చంపిరి. వీళ్ళు దుష్టులా కాదా? యెస్. వీళ్ళే బుద్ధిపూర్వకంగా వాళ్ళు యేసు ప్రభు ఆయన్ని చంపాలి అని చెప్పేసి విపరీతంగా ప్లాన్ చేశారా? చేశారు. దేవుడు వాళ్ళ వెనక ఉండి రోబోలాగా వాళ్ళనేమన్నా మోటివేట్ చేసి దేవుడే కీడు చేయడానికి పూనుకున్నాడా? నో. వీళ్ళు తమ దుష్టత్వం చేత, తమ దుర్మార్గం చేత నీతిమంతుడైనటువంటి ఆ దేవుణ్ణి చంపాలని ప్లాన్ చేశారు. కానీ ఒకవైపున చూస్తేనేమో దేవుడు అప్పగించాడు. ఒకవైపున చూస్తేనేమో వీళ్ళు బుద్ధిపూర్వకంగా చేశారు. దట్ ఈస్ హౌ వి హావ్ టు అండర్‌స్టాండ్ గాడ్స్ సావరెనిటీ అండ్ హ్యూమన్ రెస్పాన్సిబిలిటీ. వీళ్ళు బుద్ధిపూర్వకంగా ఆయన్ని అప్పగించి సిలువేశారా? యెస్. బుద్ధిపూర్వకంగా చేశారు. దేవుడు ప్రీడెస్టిన్, ముందుగానే ప్లాన్ చేసి, ముందుగానే డెస్టిన్ చేసి, ముందుగానే దేవుడు తన ప్రణాళిక చొప్పున ఆయన్ని అప్పగించాడా? యెస్. ఇవి 2 జరిగాయి. ఎట్లా అవుతుంది సార్ అంటే నాకు అర్థం కాదు. అందుకనే ఒక భక్తుడు భలే అన్నాడు. నాకు అప్పటి వరకు చాలా కష్టమయ్యేది, ఎట్లా తీసుకోవాలనేది. ఆయన ఏమంటాడంటే, వేరెవర్ గాడ్ అండ్ మ్యాన్ మీట్స్ దెర్ ఇస్ ఎ మిస్టరీ. ఎందుకంటే మ్యాన్ ఈజ్ మేడప్ ఆఫ్ ఈజ్ ఎ మేకప్ ఆఫ్ మ్యాటర్ అండ్ నాట్ మ్యాటర్. అదే మనకు అర్థం కాదు. మ్యాన్ ఈజ్ అ మేకప్ ఆఫ్ మ్యాటర్ అండ్ నాన్ మ్యాటర్. అంటే నేనున్నాను అనుకోండి, వరకుమారున నేను ఒక వ్యక్తిని, ఈ వ్యక్తిని, ఈ దేహముని కప్పుకున్నాను అంతే. నేను చచ్చిపోతే ఏం జరుగుతుంది? ఈ దేహాన్ని భూమి మీద వదిలేస్తాను. బట్ నేనుగా ఈ సమాధిని దాటి వెళ్తాను. ఎక్కడికెళ్తాను అనేది ఈ భూమి మీద నేను చేసిన తీర్మానాలపై ఆధారపడుతుంది. ప్రభువైన యేసుక్రీస్తును రక్షకుడుగా, ప్రభువుగా గనక అంగీకరిస్తే, నా పేరు గొర్రెపిల్ల జీవ గ్రంథంలో రాయబడుతుందని, నేను నిత్యత్వం ఆయనతో పాటు ఉంటాను అని దేవుని వాక్యం చెప్తోంది. నాకు ఆ నిరీక్షణ ఉంది. ఎందుకంటే నాకు ఈ విశ్వాసం ఉంది కాబట్టి ఆ నిరీక్షణ ఉంది. సో కాబట్టి నేను అనే నా ఐడెంటిటీ
ఇట్ ఈస్ నాట్ మ్యాటర్, ఇట్స్ నాట్ మ్యాటర్. బ్రెయిన్ వేరే, మైండ్ వేరే. కార్డియా, హార్ట్ వేరే, యాక్చువల్ హృదయం అనేది వేరే. విల్ అనేది యాడ్ ఉంది, హార్ట్ అనేది యాడ్ ఉంది, మైండ్ అనేది యాడ్ ఉంది. హౌ కెన్ వి ఎక్స్ప్లెయిన్? వి కాంట్ ఎక్స్ప్లెయిన్. ప్రేమైన సహోదరి సహోదరులారా, దేవుని కుమారుడు వాళ్ళకి అర్థం కాదు. దేవాలయాన్ని పడగొట్టమన్నారు, వాళ్ళకి అర్థం కాల. దేవుని కుమారుడు వాళ్ళకి అర్థం కాల. వాళ్ళు ఏమనుకున్నారు, ఇది దేవదూషణ, రాళ్ళతో కొట్టండి, మాకు ధర్మశాస్త్రం చెప్తుంది. అది కూడా ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, వాళ్ళు ధర్మశాస్త్రాన్ని ఆధారం చేసుకున్నారు. కానీ ధర్మశాస్త్రం యొక్క యాక్చువల్ ఫంక్షన్ వాళ్ళు పట్టుకోలేకపోయారు. ధర్మశాస్త్రం యొక్క ఫంక్షన్ ఏంటి? యు ఆర్ ఎ సిన్నర్, యు ఆర్ ఎ సిన్నర్, యు ఆర్ ఎ సిన్నర్. గాడ్ ఈజ్ హోలీ గాడ్. ఆయన పరిశుద్ధ దేవుడు. ఆయన పరిశుద్ధతను బట్టి పాపం చేసిన మానవునిపై దేవుని తీర్పు ఉంటుంది అని ధర్మశాస్త్రం చెప్తుంది. అంత మటుకు వచ్చి ఆగిపోతుంది అంతే. ఆ ధర్మశాస్త్రము మనం పాపం చేయకుండా చేయగలిగిన అవకాశం ధర్మశాస్త్రానికి లేదు. ఆ ధర్మశాస్త్రము నీతి కార్యాలు చేయటానికి నాకు కెపాసిటీ ఇవ్వలేదు. ఈ ధర్మశాస్త్రం నేను పాపిని నాకు కన్విక్షన్స్ కలగజేస్తుంది. నేను నా సొంత స్వనీతి చేత నేను పాపములను బట్టి వచ్చే ఆ సిచ్యువేషన్ నుంచి దాటుకొని బయటికి రాలేనని చెప్తుంది. నీ వల్ల కాదు, నువ్వు పాపం చేశావు, నువ్వు దేవుని శిక్షకు గురి అయి ఉన్నావు, నీ మీద దేవుని శిక్ష పడుతుంది, దేవుని యొక్క ఉగ్రత పడుతుంది, నో వన్ కెన్ హెల్ప్ యూ అని చెప్తుంది. అని చెప్పేం చెప్తుంది? ఇదిగో మెస్సియా వస్తాడు, ఆ మెస్సియాను పాయింట్అవుట్ చేస్తుంది ఈ ధర్మశాస్త్రం. అది వీళ్ళకి అర్థం కాల. మళ్ళా తర్వాత లూకా సువార్త 23వ అధ్యాయంలో వాళ్ళు తీసుకొచ్చినటువంటి 3వ అక్యుజేషన్ ఏంటి? ఈ 23లో చాలా విషయాలు ఉన్నాయి. మీకు ఆ ఒక్క వచనం చూస్తే మనకు ఆ మిగిలిన 3 విషయాలు మనకు అక్కడే తేలిపోతాయి. 23వ అధ్యాయము, అక్కడ 3 కారణాలు మనం చూడాలి. అంటే మెయిన్ రీజన్స్ అనమాట. ఈ 4 సువార్తలు కనుక చూస్తే ఈ 5 బలమైన కారణాలు స్పెసిఫిక్గా వాళ్ళకి కనబడతారు. మిగిలిన చాలా ట్రై చేశారని వాళ్ళ వల్ల కాలే. అందులో మొత్తానికి ఒక 5 దొరికినాయి వాళ్ళకి. 5 దొరికినాయి. ఏమని చెప్తుంది 23 మొదటి 2 వచనాలు? అంతటా వారందరూ లేచి ఆయనను పిలాతు వద్దకు తీసుకుని పోయిరి. ఇతడు మా జనమును తిరగబడ ప్రేరేపించుచు కైసరుకు పన్నియవద్దనియు తానే క్రీస్తును ఒక రాజుననియు చెప్పగా మేము వింటిమని ఆయన మీద నేరం మోపిరి. దేవాలయాన్ని పడగొట్టమన్నారు, దాన్ని సరిగా ఎస్టాబ్లిష్ చేయలేకపోయారు. దేవుని కుమారుడు అని చెప్తే అప్పుడు పిలాతు ఏమంటాడు? దట్ ఈస్ యువర్ ప్రాబ్లం. నాకు రోమా ప్రభుత్వాన్ని చట్టం ఏం చెప్తుందో, రోమా ప్రభుత్వపు చట్టంలో దానికి వ్యతిరేకంగా ఏదైనా చేస్తే అప్పుడు ఈయన ఈ నేరం చేశాడు అని చెప్పి ఆయన్ని శిక్షించడానికి నాకు కుదురుతుంది. కానీ అది మీ ధర్మశాస్త్రం చెప్తుంది, మీరు చూసుకోండి, నాకెందుకు చెప్తారు అని పిలాతు దాన్ని పట్టించుకోలేదు. దేవాలయం పడగొట్టమన్నాడు, పిలాతు దాన్ని ఏం పట్టించుకోలేదు. దేవుని కుమారుడు అన్నాడు, అది దట్ ఈస్ యువర్ ప్రాబ్లం, నాకు సంబంధం లేదు, మీరు చూసుకోండి అన్నాడు. అది ఏమవ్వలేదు. కొన్ని జనాలను తిరగబడ ప్రేరేపించాడా? ఎక్కడ చేశాడు ఆ మాట? ఆయన ఏం చేశాడు? అసలు జనసమూహము ఉన్నటువంటి వ్యాధిగ్రస్తులను బాగు చేశాడు కదా. గుడ్డివారిని బాగు చేశాడు, కుంటివారిని బాగు చేశాడు, పక్షవాయుగల వారిని బాగు చేశాడు, చనిపోయిన వారిని కనీసము 3 తిరిగి లేపినాడు ఆయన. యాయిరు కుమార్తెను, ఆ విధవరాలు కుమారుని, ఆ తర్వాత లాజర్ అనే వ్యక్తిని, 3 ఆయన మరణములో నుండి జీవాన్ని పోసాడు. సాక్షాత్తు దేవుడు కదండి. ఆయన 5,000 పురుషులు, కేవలం పురుషులే 5,000 మందికి 5 రొట్టెలు 2 చేపలు పంచిపెట్టాడా? ఆ రెండో సందర్భంలో కూడా ఆయన 7 రొట్టెలు ఆయన పంచిపెట్టాడా? భోజనం పెట్టాడా? వాళ్ళకి భోజనం పెట్టాడా? వాళ్ళకి దేవుని రాజ్యం గురించి ప్రకటించాడా? తండ్రిని గురించి ఎక్స్ప్లెయిన్ చేశాడా? పరలోక రాజ్యాన్ని గురించి ఎక్స్ప్లెయిన్ చేశాడా? తిరగబడ ప్రేరేపించాడా? ఇదంతా అన్యాయం. ఇది దే ఆర్ రాంగ్. దట్ ఈస్ నాట్ కరెక్ట్. దే కుడ్ నాట్ ప్రూవ్ దట్. నాకు ఒక ప్రశ్న ఏమొచ్చిందంటే, వీళ్ళు అటువంటి అక్యుజేషన్ వేస్తుంటే ఎవడెవడైతే బాగుపడ్డాడో వాడు వచ్చి, లేదు సార్ వాళ్ళు చెప్పే తప్పు. ఏమయ్యారు ఈ లాజర్? ఏమయ్యాడు? లాజర్ చెప్పారు, లేదండి ఇదిగో ఐఎమ్ ది విట్నెస్, ఆయన నన్ను స్వస్థపరిచాడు. ఆ విధవరాలు కుమారుడు ఏమయ్యాడు? ఆ తర్వాత యాయీరు కుమార్తె ఆయన ఏమయ్యాడు? ఎంతోమంది స్వస్థత పొందారు కదా, ఎంతోమంది బాగుపడ్డారు కదా. వాళ్ళందరూ లైన్ కట్టి, లేదండి ఈయన మమ్మల్ని బాగు చేశాడండి, ఈయన మమ్మల్ని స్వస్థపరిచాడండి, లేదండి ఆయన అటువంటి వ్యక్తి కాదండి. ఎందుకు చెప్పలేదు వాళ్ళు?
ఎందుకు చెప్పలేదంటే మంది మార్బలం ఉంది ఇక్కడ, సైన్యం ఉంది ఇక్కడ. వీళ్ళ పరిస్థితి ఎలా ఉంది మీకు ఆల్రెడీ యోహాను సువార్త 9వ అధ్యాయం మనం డిస్కస్ చేసుకున్నాం. వీళ్ళు ఎవరైనా కానీ యేసుక్రీస్తు వైపు గనక ఉంటే వాళ్ళని వెలివేస్తామని చెప్పేసి వాళ్ళు ఆల్రెడీ తీర్మానం చేసుకున్నారు. యేసు ప్రభు పక్షంగా ఎవడన్నా నిలబడితే వాళ్ళు అంతు తీరుద్దామంటే ఎవడికి దమ్ము లేదు, చెప్పాలంటే ఎవడికి ధైర్యం లేదు. యేసు ప్రభు అసలు నాకు ఒక్కొక్కసారి నాకు అసలు అర్థం కాదు. సాక్షాత్తు దేవుడు సాక్షాత్తు దేవుడు మానవుడిగా రక్షించడానికి వచ్చినప్పుడు ఇలా చేతులు కట్టుకొని పిలాతు దగ్గర నిలబడతాడా? అసలు మీరు ఆ సన్నివేశం ఎప్పుడైనా ఊహించారండి? నాకు అసలు అర్థం కాదనమాట. దేవుడేంటి ఒక ఆర్డినరీ పర్సన్ దగ్గరికి వచ్చి ఇలా జడ్జిమెంట్ కోసం నిలబడతాడా? దట్ ఈస్ ద ప్రైస్ పెయిడ్ ఫర్ యూ అండ్ మీ, డియర్ బ్రదర్ అండ్ సిస్టర్. యేసుక్రీస్తు ఆయన్ని అసలు అర్థం కాదు. ఆయన మొహం మీద ఉమ్మేస్తారా? ఆయన జుట్టు పట్టుకుని కొడతారా? ఆయన చెప్ప మీద కొడతారా? ఆయన వీపును కొరడాల చేత ఇష్టం వచ్చినట్టు చేస్తారా? సాక్షాత్తు దేవుడు కదా, సాక్షాత్తు దేవుడు కదా. ఏమైంది? ప్రత్యక్ష గుడారంలో అహరోను 2 కుమారులు వాళ్ళు అర్పించకూడని అర్పణలు అర్పిస్తే ఆకాశం నుంచి అగ్ని దిగొచ్చి కాలిపోయింది కదా. మరి ఇప్పుడేమైంది? ఆకాశం నుంచి అదే అగ్ని దిగొచ్చి వీళ్ళని కాల్చేయాలిగా? నో, ఇది గాడ్స్ పర్పస్. ఇది ఏమిటి గాడ్స్ పర్పస్? ఇది మనుష్య కుమారుడు, దేవుని కుమారుడు కలువరి శిలువలో ఆయన బలిపశువుగా అర్పించబడాలి. అది దేవుని ప్రణాళిక. అందుకనే ఇప్పుడు దేవుడు ఏం జోక్యం కలుగజేసుకోవట్లా. ఉజ్జా ఏం చేశాడు? ఒక చిన్న మిస్టేక్ చేశాడు. మన భాషలో చెప్పాలంటే, దేవుని భాషలో చెప్పాలంటే చాలా తీవ్రమైన మిస్టేక్ చేశాడు. ఆయన అలా చేయి పెట్టాడంటే అక్కడే కుప్పకూలు చచ్చిపోయాడు. ఇప్పుడు యేసు ప్రభువును ఫుట్బాల్ ఆడుకుంటుంటే దేవుడు ఏం మాట్లాడలేదు. యెషయా గ్రంథం 53 స్టడీ చేయాలండి. బ్యూటిఫుల్ పిక్చర్ అంట, బ్యూటిఫుల్ పిక్చర్ అంట. జనమును తిరగబడ ప్రేరేపించాడా? ఈ సాక్షాత్తు దేవుణ్ణి పట్టుకొని ఆయన ఎంత చల్లని మాటలు చెప్పాడండి. ఆయన దయగల మాటలని లూకాసు వార్త 4వ అధ్యాయం మనం చూస్తాం. ఆయన దగ్గరకు వచ్చిన వారిని అందరూ బైబిల్ రాయబడింది. ఎవరెవరైతే ఆయన దగ్గరికి వచ్చారో వాళ్ళందరినీ స్వస్థపరిచాడు ఆయన. 5వ అధ్యాయంలో ఎవడు లేడు సార్ అని 30 ఏళ్ళ నుంచి ఆడ పడున్నాడు. ఓకే నేనున్నా నీకు అని చెప్పి నువ్వు లేచి నువ్వు పరపెత్తుకున్నాడు అంటే వాడు లేచి నడిచాడు. ఎంతమంది గుడ్డివాళ్ళు బాగుపడలేదండి? ఎంతమంది దయ్యాల చేత పీడింపబడి బాగుపడలేదండి? తిరగబడ ప్రేరేపించారా? ఇదా ట్రీట్మెంట్ మీరు ఇచ్చేది? ఆ తర్వాత ఇంకేమన్నారంట? రెండవది కైసరుకు పన్ను యొద్దన్నారంట. అరే కైసరుకు పన్ను యొద్దని ఎప్పుడు చెప్పాడు? అసలు ఆయనే ఏమన్నాడు? ఈయన వస్తే ఎవరు మనకు మత్తయి సువార్త 17వ అధ్యాయంలో చూడండి మాట రాయబడింది. నేను ఆ స్లైడ్ మీద పెట్టాను, ఆ వివరాలను పెట్టాను. అయితే అసలు యేసు ప్రభు ఎంత క్లియర్గా చెప్పాడు, ఎంత క్లియర్గా చెప్పాడు. ఇది పచ్చబద్ధం కదా. అది 17వ అధ్యాయంలో మనం చూస్తాం కదా. 24వ వచనం నుండి నేను చదువుతాను చూడండి. 24వ వచనం నుంచి, వారు కపెర్నహూముకు వచ్చినప్పుడు అరశకులు అను పన్ను వసూలు చేయవారు పేతురు వద్దకు వచ్చి, మీ బోధకుడు ఈ అరశకులు చెల్లింపడా అని అడగగా చెల్లించునను. అతడు ఇంటిలోనికి వచ్చి మాట్లాడక మునిపే యేసు ఆ సంగతి అయితే, సీమోను నీకేం తోచుచున్నది? భూరాజులు సుంకమును పన్నును ఎవరి యొద్ద వసూలు చేదురు? కుమారుల యొద్దన అన్యుల యొద్దన అనను. అతడు అన్యుల వద్దనే అని చెప్పగా, అలాగైతే కుమారులు స్వతంత్రులే. అయినను మనము ఎంత బ్యూటిఫుల్గా చూడండి. వారికి అభ్యంతరము కలగజేయకున్నట్లు నీవు సముద్రమునకు పోయి గాలం వేసి మొదట పైకొచ్చు చేపను పట్టుకుని దాని నోరు తెరిచిన ఎడల 1 షెకెలు దొరుకును. దానిని తీసుకుని నీ కొరకును నా కొరకును వారికి ఇమ్మని చెప్పాను. పేతురు కూడా యేసు ప్రభు తన పై తన సుంకం తనది మాత్రమే కాకుండా పేతురుది కూడా చెల్లించినట్టుగా మనకు అర్థం. పచ్చబద్ధం కదా అది. కైసరుకు పని వద్దన్నాడా? వాళ్ళు వచ్చి అడిగారు. అప్పుడు యేసు ప్రభు అన్నట్టు కైసరికి ఇచ్చేయి, దేవునికి వద్దని చెప్పాడా? చెప్పలేదు కదా. ఆ మాట ఉంది కదా. ఆ మాట మనకు మత్తయి సువార్త 22వ అధ్యాయం వాళ్ళు అడిగారు. ఏమని అడిగారు? 17వ వచనం, 22:17, నీకేమి తోచుతున్నది? కైసరుకు పన్నిచ్చుట న్యాయమా కాదా? మాతో చెప్పుమని అడుగుటగా హేరోదీయులతో కూడా తన శిష్యులను ఆయన వద్దకు పంపిరి. యేసు వారి చెడుతని మెరికి, వేషధారులారా నన్ను ఎందుకు శోధించుచున్నారు? పన్ను రూప ఒకటి నాకు చూపుడని వారితో చెప్పగా, వారు ఆయనతో వచ్చి దేనారం చెప్పిరి. అందుకు ఆయన పై రూపమును పై రాతయు ఎవరు అని వారిని అడిగా, వారు కైసరు. అందుకు ఆయన, అలాగైతే కైసరివి కైసరుకును,
దేవునివి దేవునికి చెల్లించుడని చెప్పాడా లేదా? యుద్ధం ఎప్పుడు చెప్పాడు? పచ్చబద్ధం కదండి, పచ్చబద్ధం. ఆ తర్వాత లూకా సువార్త 23లో చివరి మాట, మూడో మాట ఏంటంటే, తానే క్రీస్తును ఒక రాజుని చెప్పగా మేము వింటిమని ఆయన మీద. ఈ మాట ఈవెన్ రెండు చోట్ల ఉందన్నమాట. రెండు చోట్ల ఉంది ఈ మాట. అసలు యోహాను సువార్తలోనే పిలాతు నువ్వు రాజువా, నువ్వు రాజువా అంటాడు. చూడండి యోహాను సువార్త 17వ అధ్యాయం 33 నుంచి. పిలాతు 18:33. పిలాతు తిరిగి అధికార మందిరంలో ప్రవేశించి యేసుని పిలిపించి, యూదుల రాజువు నీవేనా అని ఆయన అడగగా, అంతటా యేసు, నీ అంతట నీవే ఈ మాట అనుచున్నావా, లేక ఇతరులు నీతో నన్ను గూర్చి ఇది చెప్పిరా అని అడిగిన. అందుకు పిలాతు, నేను యూదుడనా ఏమి? నీ స్వజనమును నీ ప్రధాన యాజకులను నేను నాకు అప్పగించరు కదా, నీవేమి చేసితివని అడుగుగా, యేసు, నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు. నా రాజ్యం ఈ లోక సంబంధమైనదైతే నేను యూదులకు అప్పగించబడినట్లు నా సేవకులు పోరాడుదురు గాని నా రాజ్యము ఇహ సంబంధమైనది కాదు. అందుకు పిలాతు, నీవు రాజువా అని అడగగా, నీవన్నట్టే, నేను రాజునే. సత్యమును గూర్చి సాక్ష్యం ఇచ్చుటకు పుట్టితిని, ఇందు నిమిత్తమై ఈ లోకమునకు వచ్చితిని. సత్య సంబంధమైన ప్రతివాడు నా మాట వినను. అందుకు పిలాతు, సత్యం అనగా ఏమిటి అని ఆయనతో చెప్పాను, కానీ వెళ్ళిపోయాడు. అడిగాడు కానీ నిలబడి సత్యాన్ని ఆన్సర్ చేసి ఎంత బాగుండదు, ఏడు కూడా రాయబడింది మరి. ఫులిష్ ఫెలో వెళ్ళిపోయాడు. ప్రశ్న వేసాడు, మరి ప్రశ్న వేసిన తర్వాత జవాబు కోసం ఆగాలి కదా, ఆగకుండా వెళ్ళిపోయాడు. మిస్ అయిపోయాడు. నువ్వు రాజువా అన్నాడు, క్లియర్గా చెప్పాడు, నేను రాజునే. అయితే ఈ భూ సంబంధమైన రాజును కాదని కూడా చెప్పాడు. అంటే కైసర్కు కౌంటర్ ఇస్తున్నట్టు కాదు కదా. ఇప్పుడు యాక్చువల్గా ఏంటి, ఇప్పుడు ప్రాబ్లం ఎక్కడొచ్చిందో, చివరికి ఒకే ఒకటి మిగిలింది. ఏం మిగిలిందంటే, ఈయన కైసర్కు కాంపిటేటివ్గా రాజుగా ఉన్నాడు అనే ఒకే ఒక అక్యుజేషన్ ఒకటి. అది గనక యేసు ప్రభు అవును కైసర్కు నేను పోటీగా ఉన్నాను అంటే, అప్పుడు ఆయన్ని ఈయన దేశద్రోహి, ఈయన రాజ్యానికి తిరుగుబాటు చేసే ఒక నక్సల్ టైపు వ్యక్తి అని చెప్పి ఆయన్ని అరెస్ట్ చేయొచ్చు, ఆయన్ని ఏమన్నా చేస్తే చెల్లుద్ది. కానీ యేసు ప్రభు క్లియర్గా చెప్తున్నాడు కదా, నా రాజ్యం వేరే, నా రాజ్యం ఈ సంబంధమైనది కాదు. ఈ సంబంధమైన రాజ్యం అయితే నా సేవకులు నా కోసం పోరాడతారు. నేను అందుకే వచ్చాను. ఎందుకు వచ్చానంటే, నేను ఒక బలిగా అర్పించబడ్డానికి వచ్చానని చెప్పాడు కదా. నేను రాజునే అని చెప్పాడు. అయితే నా రాజ్యం వేరే అని కూడా చెప్పాడు. మరి ఎందుకు ఎక్కలేదు దానికి? ఈయన ఏం చేయాలి? లేదయ్యా, మీరందరూ తప్పుడు నేరం మోపుతున్నారండి. ఈయన కైసరుకు వ్యతిరేకంగా మాట్లాడట్లేదు, ఈయన వేరే రాజ్యం అంటున్నాడు అని అనొచ్చా లేదా? అనొచ్చా లేదా? అనొచ్చు. అనటానికి పిలాతుకు ఒక అవకాశం ఉంది. అందుకని నేను ఇక్కడ టిక్ పెట్టాను. ఎందుకంటే నిజంగా రాజే, అయితే భూ సంబంధమైన రాజు కాదు. ఆయన దేవుని కుమారుడే, పడగొట్టమన్నాడు. అయితే ఆయన స్పిరిచువల్గా చెప్పాడే కానీ ఫిజికల్గా కాదు. మత్తయి సువార్త 26:59 నుంచి 60 వరకు. ప్రధాన యాజకులను మహాసభ వారందరూ యేసును చంపవలనని ఆయనకు విరోధంగా అబద్ధ సాక్ష్యము వెదకుచుంటిరి గాని అబద్ధ సాక్షులు అనేకులు వచ్చినను సాక్ష్యమేమీ దొరకలేదు. మార్క్స్ వార్త 14:55 నుంచి 59 దాకా చదివితే, ప్రధాన యాజకులను మహాసభ వారందరూ యేసును చంపవలనని ఆయన మీద సాక్ష్యం వెదకిరి గాని ఏమీ వారికి దొరకలేదు. అనేకులు ఆయన మీద అబద్ధ సాక్ష్యం పలికినను వారి సాక్ష్యంలో ఒకదానికొకటి సరిపడలేదు. ఈ లోపల పిలాతు భార్య టెస్టిఫై చేసింది. ఏమని చెప్పింది? నీవు ఆ నీతిమంతుని జోలికి పోవద్దు, నాకు కలలో వచ్చింది అని. మరి ఈ అయ్యగారు ఇంట్లో ఎందుకు లేడు? మరి ఇక్కడికి వచ్చి కబురు ఒప్పిస్తుంది అనమాట. పోనీ ఏం చేయాలి? ఆయన నీతిమంతుడు అని అర్థమైంది. నీతిమంతుడు అర్థమైనప్పుడు ఏం చేయాలి? ఈయన అటువంటి చర్య తీసుకోవాలా? చూడండి ఏం జరిగిందో. ఆ తర్వాత పిలాతు ఇచ్చాడు. ఏమని చెప్పాడు? మత్తయి సువార్త 27:18, మార్కు 15:9. ప్రధాన యాజకులు అసూయ చేత యేసును అప్పగించారని పిలాతుకి అర్థమైంది. క్లియర్గా అర్థమైపోయింది. ఎందుకు యేసును అప్పగించారు అంటే అసూయ చేత అప్పగించారని క్లియర్గా అర్థమైంది. ఆయన నీతిమంతుడు అని కూడా అర్థమైంది. రెండు విషయాలు బాగా అర్థమైంది. ఒకటేమో నీతిమంతుడు అని అర్థమైంది, రెండవది అసూయ చేత అప్పగించారని అర్థమైంది. ఈయన ఏం చేయాలి? 23 ఆయన ఏం చేశాడు? మీరు అతని మీద మోపిన నేరములలో ఒక్కటైనను నాకు కనపడలేదు. హేరోదు కూడా కనపడలేదు. ఎందుకంటే ఈయన గలిలయ వాడని చెప్పి మధ్యలో ఆయన్ని హేరోదు దగ్గర పంపించాడు. ఈయన గలిలయలో ఉన్నాడు అని చెప్పినందుకు ఈయన్ని హేరోదు దగ్గర పంపించాడు.
హేరోదు కూడా ట్రై చేశాడు. అయితే హేరోదు కూడా ఏమి కనపడలేదు. ఆయన రాయటానికి ఏమి దొరకలేదు. అందుకని ఈయనేమంటున్నాడంటే హేరోదు కూడా కనపడలేదు. హేరోదు అతన్ని మా యొద్దకు తిరిగి పంపాను కదా, ఇదిగో మరణమునకు తగినది ఏమియో ఇతడు చేయలేదు అని చెప్తూ 27, 24 మత్తయి సువార్తలో ఈ నీతిమంతుని రక్తను గూర్చి నేను నిరపరాధిని. 23:4 లూకా సువార్త ఈ మనిషిని యందు నాకు ఏ నేరమును కనపడలేదు. లూకా సువార్త 23:15 ఇదిగో మరణమునకు తగినది ఏదియు ఇతడు చేయలేదు. ఇప్పటివరకు బానే ఉంది. ఇప్పటివరకు బానే ఉంది. కానీ లూకా సువార్త 23, 22, యోహాను సువార్త 18, 38, 19, 4, 6లో మూడో మారు ఇతడు ఏ దుష్కార్యం చేశాను, ఇతని యందు మరణమునకు తగిన నేరం ఏదియు నాకు కనపడలేదు, కనుక ఇతని శిక్షించి విడుదల చేస్తాను అని అన్నారు. అప్పుడు వెంటనే వాళ్ళు ఒక ట్రంప్ కార్డ్ వారారు. ట్రంప్ కార్డ్ అంటారు ఏంటంటే 1912 యూదులు, నీవు ఇతన్ని విడుదల చేసితివా, కైసరుకు స్నేహితుడవు కాదు, తాను రాజునని చెప్పుకొని ప్రతి వాడును కైసరునకు విరోధముగా మాట్లాడుచున్నవాడే అని కేకలు వేసిరి. నా రాజ్యం ఈ లోక సంబంధమైంది కాదు అని అన్నాడు కదా. దాన్ని వాళ్ళు ఇట్లెందుకు తిప్పికొట్టారు వాళ్ళు? రాజునని చెప్పింది కరెక్టే. కానీ ఆయన ఈ ఇహ సంబంధమైన రాజు, ఈ ఈ ఈ రోమా చక్రవర్తికి కాంపిటీటివ్‌గా ఉన్న రాజు కాదే. ఈయన ఆ రోమా చక్రవర్తికి విరోధంగా ఏదన్నా రాజ్యం ఏర్పాటు చేస్తున్నాడా? కాదు గదా! కాదు గదా! అయితే వీళ్ళేం జేశారంటే, ఆ మాటను పట్టుకొని, నీవు ఇతన్ని విడుదల చేసితివా, కైసరునకు స్నేహితుడు కావు. ఇప్పుడు కైసరు మీద కంప్లెయింట్ జేస్తే ఏమవుద్ది? పిలాతు ఉద్యోగం పోద్ది. చరిత్ర గనుక మీరు కేర్‌ఫుల్‌గా అబ్జర్వ్ చేస్తే, ఈ ఈ ఈ కైసరు చక్రవర్తి రిప్రజెంటేటివ్సే ఇక్కడ వీళ్ళు గవర్నర్స్‌గా పరిపాలిస్తుంటారు. వీళ్ళ బాధ్యత ఏందంటే, ఇక్కడ అల్లరి లేకుండా పీస్‌ఫుల్‌గా రూలింగ్ చేయడం చెయ్యాల. ఎవరైతే అల్లరిని అదుపులో పెట్టలేకపోతారో, వాళ్ళని సస్పెండ్ చేయటమో, లేక వాళ్ళని డిస్మిస్ చేయటమో, వాళ్ళ ప్లేస్‌లో వేరే వాళ్ళని పెట్టడం జరుగుతుందనమాట. అది చరిత్ర గనుక మీరు చూస్తే కేర్‌ఫుల్‌గా మీకు అర్థమవుతుంది. ఇప్పుడు ఈయన ఉద్యోగం నౌ రిస్క్‌లోకొచ్చింది. వీళ్ళేమంటున్నారు? నీవు ఇతన్ని విడుదల చేసితివా, కైసరుకు స్నేహితుడు కావు, తానే రాజునని చెప్పుకొని ప్రతివాడును కైసరునకు విరోధముగా మాట్లాడుచున్న వారిని కేకలు వేశారట. ఆ తర్వాత 23 అయితే వారు ఒకే పట్టుగా కేకలు వేసిరి. వీని సిలువ వేయమని కేకలు వేశారు. వాళ్ళన్నారు, వీడి రక్తం మా మీదను, మా పిల్లల మీదను ఉండును గాక అని వాళ్ళు కేకలు వేశారు వాళ్ళు. మార్కు 15:15లో ఏమని రాయబడిందంటే, పిలాతు జనసమూహమును సంతోషపెట్టుటకు మనస్సు గలవాడై వారికి బరబ్బను విడిది. ఈ సాంప్రదాయంలో ఏమిటంటే వాళ్ళని ఒక ఖైదీని విడుదల చేసే అవకాశం ఉంది. అప్పుడేమన్నాడంటే, ఇటు అవకాశం ఉంది గదా! ఆ అవకాశాన్ని నేను యేసుక్రీస్తుని విడుదల జేస్తానంటే, అది నువ్వు గనక చేస్తే నువ్వు పిలాతుకు వ్యతిరేకంగా ఉన్నట్లే మేము మళ్ళా ఆయనకి కంప్లెయింట్ జేస్తాము. నీ ఉద్యోగం పోద్ది. నీ పరిస్థితి గందరగోళం అవుతుంది. అందులోపల ఈయనేం జేశారంటే, జనసమూహమును సంతోషపెట్టడానికి మనసు పెట్టుకొని, తన కుర్చీ కాపాడుకోవడానికి, తన పొజిషన్ ఒక పక్కనేమో నిర్దోషి అని అంటున్నాడు. మరొక పక్కనేమో దోషి అంటున్నాడు. ప్రియమైన సహోదరి, సహోదరులారా, చాలా మంది ఇటువంటి వైఖరి ఉంది. హేరోదు కూడా అంతే. హేరోదు ఏమనుకున్నాడు? ఈయన బాప్తిస్మిచ్చి యోహాను తిరిగి వచ్చాడేమో అని చెప్పి సరదాగా చూడ్డాన్ని అని ఒక పక్కనేమో కాపాడదామని ట్రై చేశాడు. బాప్తిస్మిచ్చి యోహాను చంపేశాడు. ఈయన ఒకవేళ బాప్తిస్మిచ్చి యోహానేమో అని అనుకున్నాడు. అద్భుత కార్యాలు, ఆశ్చర్యకార్యాలు చూడాలని ట్రై చేశాడు. దేవుడు ఎందుకు చేస్తాడు? మ్యాజిక్ ఏం చేసేవాడు కాదు కదా యేసుప్రభు. అలా చేయడుగా. చేయలా. పిలాతు జనసమూహమును సంతోషపెట్టుటకు మనస్సు కలిగిన వాడై వారికి బరబ్బను విడుదల చేసి యేసును కొరడాలతో కొట్టించి సిలువ వేయని అప్పగించాను. ఎంత అన్యాయం అండి! ఎంత అన్యాయం! ఎంత అన్యాయం! కుర్చీ కాపాడుకోవడానికి, ఆయన ఉద్యోగం కాపాడుకోవడానికి, రోమా చక్రవర్తి దగ్గర నుంచి మంచి సంపాదించుకోవడానికి, ప్రజల దగ్గర నుంచి ఫేవర్ సంపాదించుకోవడానికి, నీతిమంతుడైన సాక్షాత్తు దేవుణ్ణి ఆయన సిలువకు అప్పగించాడు. అసలు యాక్చువల్‌గా సిలువకు అప్పగించడం అనేది అది మామూలు విషయం కాదది. వాళ్ళ సిద్ధాంతం ఏందంటే ఆ నిర్దోషి చనిపోయినప్పుడు కాళ్ళు భూమికి తాకకూడదట. అంత కిరాతకంగా అది శిలువ మీద ఒక వ్యక్తి మామూలుగా చావడు. అయితే ఏమైంది? అది సబ్బాతు దినము. కాబట్టి అక్కడ మ్రాను మీద ఉన్నవాడు శాపగ్రస్తుడు.
కాబట్టి కాళ్ళు ఎరగొట్టేసి ఏం చేస్తారంటే సమాధిలో పెట్టేస్తారన్నమాట. మామూలు లెక్క ప్రకారంగా అయితే ఆ శిలువ మీద అట్లా ఉండి 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 కిరాతకంగా చంపబడతారు. గాలి పీల్చడానికి కూడా వీలవ్వదనమాట. బాడీ అంతా కిందికి లాగుతుంటుంది. ఆల్రెడీ వాళ్ళు కొరడాలతో కొడతారు. చేతులు కాళ్ళకు మేకులేస్తారు. ఆ బ్లీడింగ్ అంతా అయిపోతుంటుంది. వాళ్ళు అప్పుడు పైనుండి పక్షులు కూడా వచ్చి డైరెక్ట్‌గా పీక్కొని తింటాయట. చాలా కిరాతకమైనటువంటి చావు. ఏం చేశాడసలు? బైబిల్‌లో రాయబడింది. దేవుడు ముందుగానే నిర్ణయించాడు. ఆయన సంకల్పం చొప్పున నిర్మించాడు. ఆయన వీళ్ళకి అప్పగించారు. వీళ్ళు దుర్మార్గులు. దుర్మార్గులు ఏం చేశారంటే ఆయన్ని అన్యాయంగా సిలువేయించి చంపించారు. అన్యాయంగా సిలువేయించి చంపించారు. అన్యాయపు తీర్పు జూయిష్ కోర్ట్‌లో 3 చోట్ల జరిగింది. ముందేమో అన్న ఎదుట జరిగింది. ఆ తర్వాత కయపా సన్హెద్రిన్ ఎదుట జరిగింది. ఆ తర్వాత సన్హెద్రిన్ మహాసభ. ఆ సభలో పరిసయ్యులు, శాస్త్రులు, సద్దూకయ్యులు వీళ్ళందరూ ఒక పెద్ద వీరిదేంటి జూయిష్ హైకోర్ట్ అన్నమాట. జూయిష్ లాకు సంబంధించినటువంటి న్యాయస్థానం అన్నమాట. అవన్నీ మతపరమైనటువంటి విషయాలన్నీ వీళ్ళు జడ్జి చేస్తారు. వీళ్ళు ఫైనలైజ్ చేస్తారు. అలా కాకుండా ఈ నాన్ స్పిరిచువల్ సంబంధించిందంతా కూడా ఈ వీళ్ళు రోమన్ గవర్నమెంట్ వాళ్ళ సభలో తీర్పు తీరుస్తారు. ఇప్పుడు యేసుప్రభువును చంపాలి. రాళ్లతో కొట్టడానికి వీలు లేదు. మరణశిక్ష విధించుటకు హక్కు లేదు. మత్తయి యోహాను సువార్త 18:32లో రాయబడింది. అందుకని వీళ్ళేం చేశారంటే రోమా ప్రభుత్వపు అధికారికి అప్పగించేశారు. అప్పుడు పిలాతు యెరూషలేమును పరిపాలిస్తున్నాడు. యూదయను పరిపాలిస్తున్నాడు. అటువైపున గలిలయనేమో హేరోదు పరిపాలిస్తా ఉన్నాడు. మొట్టమొదట అన్న యోహాను సువార్త 18, 12-14 వరకు, 19 నుండి 24 వరకు ప్రిలిమినరీ ఎట్ నైట్ జరిగింది. ఆ తర్వాత కయపా సన్హెద్రిన్ ఎదుటేమో మత్తయి సువార్త 26, 57 నుంచి 28. ఇట్ ఈస్ ఇన్ఫార్మల్ ఎట్ నైట్. ఇది ప్రిలిమినరీ. ఆ తర్వాత కయపా యాక్చువల్‌గా ఆయన ప్రధాన యాజకుడు. ఈయనేమో ఎక్స్ అన్నమాట వీళ్ళ మామ. ఆ తర్వాత సన్హెద్రిన్ ఎదుట జరిగింది. అది కూడా ఎర్లీ అవర్స్ మార్క్స్ వార్త 15:1. అయిన తర్వాత మరణ హక్కు వీళ్ళకి విధించడం లేదు కాబట్టి రోమా ప్రభుత్వానికి అప్పగించారు. అది రోమన్ కోర్ట్ ఆఫ్ లా. మొట్టమొదట పిలాతు దగ్గరికి తీసుకొచ్చారు. ఎందుకంటే ఈయన యూదా ప్రాంతపు అధికారి. మత్తయి సువార్త 27 మొదటి అధ్యాయము, 27వ అధ్యాయం మొదటి వచనం, 11 నుండి 14 దాకా, లూకా 23 మొదటి 5 వచనాలు, యోహాను సువార్త 18, 28-36. అక్కడి నుంచి మళ్ళీ ఏం చేశారు? హేరోదు దగ్గరికి తీసుకెళ్లారు. ఎందుకంటే హేరోదు గలిలయ ప్రాంతపు అధికారి కనుక. 23వ అధ్యాయము 6 నుండి 12 వరకు ఆ కాంటెక్స్ట్ మీకు చెప్తుందన్నమాట. మళ్ళా ఇక్కడికి తీసుకొచ్చారు. పిలాతు దగ్గర తీసుకొచ్చారు. పిలాతు దగ్గర థర్డ్ టైం జరిగినప్పుడు మత్తయి సువార్త 27, 15-26, మార్క్స్ సువార్త 15, 6 నుండి 15 వరకు, లూకా సువార్త 23, 13 నుండి 25 వరకు. ఇది అన్యాయపు తీర్పు అని ఎట్లా చెప్తాము? డాక్టర్ స్కోఫీల్డ్ తన స్కోఫీల్డ్ బైబిల్‌లో చాలా బ్యూటిఫుల్‌గా రాస్తాడు. ఆయన ఏమంటాడంటే చంపాలని ముందే తీర్మానం చేశారు. అట్టెట్టా? యాక్చువల్‌గా ఏం చేయాలి? జడ్జిమెంట్ అయిన తర్వాత ఎటువంటి చావు చావాలో అది జడ్జి గారు కదా తీర్మానం చేయాల్సింది. వీళ్ళు ముందే తీర్మానం చేశారు. ఇక్కడ నేను వచనాలన్నీ కూడా పెట్టాను. అవన్నీ చూస్తే మీకు అర్థమవుతుంది. రెండవది చంపడానికి అసూయ కారణమని 27:18లో క్లియర్‌గా మనకు అర్థమవుతుంది. మూడవది దోషారోపణ క్రమ పద్ధతి ప్రకారంగా వాళ్ళు ఎతుక్కున్నారు వాళ్ళు. యాక్చువల్‌గా నేరం చేస్తే పలానా నేరం చేశాడని చెప్పేసి దాని మీద వాళ్ళు వాదించాలి. అది ప్రూవ్ చేయాలి. లేదు గదా! వాళ్ళు వెతుక్కున్నారట. నాలుగోది యూదుల సభలో సన్హెద్రిన్ సభలో కోరం ఉందో లేదో కూడా మనకు తెలీదు. బహుశా 72-76 దేర్ ఆర్ 2 డిఫరెంట్ స్కూల్స్ ఆఫ్ థాట్ ఉన్నాయి. అందులో ఏది ఏమైనా మాక్సిమం 76, మినిమం 72 మెంబర్‌షిప్. అందులో కనీసం 23 రాత్రికి ఉన్నారా లేదని మనకు తెలీదు. అదను కాకుండా న్యాయ పరీక్ష రాత్రి చేయకూడదు. పగలు చేయాలి యాస్ పర్ ద లా. కానీ వీళ్ళేం చేశారు? రాత్రి చేశారు. ఒకవేళ చేసినా గాని తీర్పు అదే రోజు ఇవ్వకూడదు. మరుసటి రోజు ఇవ్వాలి. వాళ్ళు అదే రోజు ఇచ్చేసారు. ఆ తర్వాత దోషి మాటలే తీర్పుకు ఆధారం కాకూడదు. మత్తయి సువార్త 26లో చూడండి. ఆ మాటలు చూస్తే చాలా విచిత్రంగా ఉంటుంది. ప్రధాన యాజకుడు ఆయన వస్త్రాన్ని చింపుకొని ఆయన మాట్లాడుతున్నటువంటి మాటలు చూడండి. అంటే వాళ్ళకి ఎంత విషపూరితమైనటువంటి ఆలోచనలున్నాయో దీన్ని బట్టి మనకు చాలా సులభంగా మనకు అర్థమవుతుంది. అందుకు ప్రధాన యాజకుడు ఆయనను చూసి, నీవు దేవుని కుమారుడైన క్రీస్తువైతే ఆ మాట మాతో చెప్పుమని జీవముగల దేవుని తోడని నీకు ఆనబెట్టుచున్నాను. అందుకు యేసు నీవు అన్నట్టే
ఇది మొదలుకొని మనుష్య కుమారుడు సర్వశక్తిని కుడిపార్శ్వను కూర్చున్నటయు ఆకాశ మేఘారుడే వచ్చుటయు మీరు చూతురని చెప్పగా ప్రధాన యాజకుడు తన వస్త్రం చెప్పుకొని వీడు దేవదూషణ చేశాను, మనకిక సాక్షులతో పనేమి, ఇదిగో ఈ దేవదూషణ మీరు విన్నారు కదా, మీకేమి తోచుచున్నదనను. అందుకు వారు వీడు మరణమునకు పాత్రుడండ్రి. ఇది ఎక్కడ అన్యాయం? దోషి మాట తీర్పుకి ఆధారం కాకూడదు. బోన్లో నిలబడి నేనేనయ్యా మర్డర్ చేసి నన్ను అరెస్ట్ చేయండి, నన్ను ఉరి తీయండి అని దోషి చెప్పినప్పుడు చేయకూడదు. వ్యక్తిగత అవసరతల కోసం అన్యాయ తీర్పులు తీర్చారని ఈ వచనాలు చదివితే మీకు బాగా అర్థమవుతుంది. హేరోదు కానీ పిలాతు కానీ నిర్దోషి అని చెబుతూనే సిలువకు అప్పగించారు. ఇంకేమన్నా దాన్ని 9 రీజన్స్ పెట్టాడు, వ్యాలిడ్ రీజన్స్ ఇవి. ఇది అన్యాయ తీర్పు అని బాగా యేసుక్రీస్తు వారిని అన్యాయంగా అప్పగించారు. అంటే ఇక్కడ హోల్ లెసన్ ఏంటిదంటే, యేసుక్రీస్తు మానవుడుగా కన్యక గర్భమున జన్మించిన దగ్గర నుంచి మొదలుపెట్టుకొని యేసుక్రీస్తును సిలువకు ఎక్కించేంత మటుకు ఎక్కడ ఆయనలో పాపము అనేది కనపడలేదు. దోషి అనేది ఎవరు నిరూపించలేకపోయారు. ఆ యేసుప్రభు అన్నాడు కదా, 8వ అధ్యాయం యోహాను సువార్తలో, నాలో దోషం అంటే మీరు చూపించండి అన్నాడు. ఎవరు చూపించలేకపోయారు. ఆయన మాటల్లో పట్టుకుందామని ట్రై చేశారు. ఎన్నెన్ని ప్రశ్నలు వేశారు. వాళ్ళు సిగ్గుపడ్డారు. దే కుడ్ నాట్ ఫైండ్ ఎనీ ఫాల్ట్. మరి అటువంటిప్పుడు ఆయన మరణించకూడదు కదా. కానీ వీళ్ళు దుర్మార్గులు తమ దుష్ట తప్పించారు. దీన్ని బట్టి మనకి ఏం అర్థమవుతుందంటే, అందుకని ఆ పాట భలే రాశాడు. ఎవరు? ఆనాటి యూదులే నిన్ను చంపీరనుకుంటి, కాదు కాదయ్యో నా పాపారును. యాక్చువల్గా చంపింది ఎవరు అంటే నేనేం చెప్పాలి. ప్రతి పాపి ఏం చెప్పాలంటే నేనే ఆయన సిలువేసింది. దీన్ని ఏమంటారంటే రిప్రజెంటేటివ్ అట్రిబ్యూట్. అంటే ఆదాము పాపం చేసినప్పుడు ఒక మానవుడిగా, ఆదాము అనగా హ్యూమన్ బీయింగ్ అని అర్థం. ఆదాము పాపం చేసినప్పుడు మనమందరం పాపం చేశాం. అందుకనే ఆదాము యొక్క పాపము నాకు పుట్టుకతో వచ్చింది. ఇన్ ద సేమ్ వే, అంటే ఆదాము పాపము నాకు ఇంప్యూటెడ్ అపాన్ మీ. నా పాపము యేసుక్రీస్తు పైన ఇంప్యూట్ చేయబడింది. యేసుక్రీస్తు పైన ఇంప్యూట్ చేయబడింది అంటే అర్థం ఏంటంటే, నేను యేసుక్రీస్తును సిలువకి ఎక్కించాను. నేను యేసుక్రీస్తును సిలువ మీద నేనే ఆయన సిలువ వేశాను. నా పాపమును బట్టే ఆయన సిలువ వేయబడ్డాడు అని ప్రతి వ్యక్తి చెప్పాల్సిందే. అది సిలువ. ప్రియమైన సహోదరి సహోదరులారా, మన పాపం యొక్క వికృతమైనటువంటి స్వరూపం ఎక్కడ కనపడుతుందంటే సిలువ మీద. మన పాపం యొక్క పరాకాష్ట లేక ద ఇంటెన్సిటీ ఆఫ్ సిన్, ద గ్రావిటీ ఆఫ్ సిన్ అనేది కలవరి సిలువ దగ్గరికి వెళ్తే మనకు అర్థమవుతుంది. కానీ కలవరి సిలువ దగ్గర 3 గంటల చీకటి ఉందని చెప్పి బైబిల్లో రాయబడింది. ఎంత చీకటి అంటే నోబడి నోస్ ద ట్రాన్సాక్షన్స్ బిట్వీన్ గాడ్ ద ఫాదర్ అండ్ గాడ్ ద సన్. యేసు ప్రభు కల్వరి శిలువలో చెల్లించిన క్రయము ఎంత అద్భుతమైనదంటే అది మాటలకు వివరించడానికి వీలు కాదు. కారణం ఏంటి తెలుసా? యేసుక్రీస్తు వారు కల్వరి శిలువలో ఆయన చేసిన విమోచన కార్యము చాలా మంది ఫిజికల్ సెన్స్ లో ఆలోచిస్తారు. అయ్యో, ఆయన వీపును ఒక 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 పొలమును దున్నినట్టుగా దున్నారే, చారలుగా దున్నారే, మాంసపు ముద్దగా అయిపోయాడే, ఆయన రక్తపు ముద్దగా అయిపోయాడే అని ఫిజికల్ సెన్స్ లో ఆలోచిస్తారు. నిజమే, దట్ ఈస్ ట్రూ. బట్ ఫిజికల్ సెన్స్ లో ఆలోచించి అక్కడికి ఆగిపోతారు. కానీ పరిశుద్ధమైన దేవుడు హబక్కూకు 1:13 అంటాడు, నిర్దోషమైన కనుల కలవాడు, పాపము చూడలేని కనుల కలవాడు. అటువంటి మహాపరిశుద్ధుడైన దేవుని పైన మన పాపమంతా కుమ్మరించబడుతున్నప్పుడు తండ్రి ఆయన చేయిని వదిలేసినప్పుడు ఎంత గిలిగిలుకుంటుంది. ఇప్పుడు ఆలోచించారా ప్రేమైన సహోదరి సహోదరులారా? దట్ ఈస్ ద లవ్ ఆఫ్ గాడ్. దేవుడు మన కోసం సెలవులో ప్రదర్శించిన ప్రేమ అద్భుతమైనది. ఆ దేవుని యొక్క అద్భుతమైన ప్రేమ ఒకవైపున కనపడుతుంది. మానవ యొక్క పాపం యొక్క నీచత్వము, ఆ దౌర్భాగ్యత్వం అనేది ఒకటి కనపడుతుంది. దేవుని యొక్క ప్రేమ కనపడుతుంది. దేవుని యొక్క న్యాయం కనపడుతుంది. అవన్నీ కూడా సిలువలో కలుసుకున్నాయి. ఒకవైపున పాపం యొక్క దరిద్రమైనటువంటి ఆ భీకరమైనటువంటి పరిస్థితి, దేవుని యొక్క పరిశుద్ధత, దేవుని యొక్క తీవ్రమైనటువంటి తీక్షణమైనటువంటి ఆ దేవుని యొక్క ఉగ్రత, దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క నీతి, దేవుని యొక్క న్యాయము, ఇవన్నీ కల్వరి శిలువలో
కలుసుకున్నట్టుగా మనకు అర్థమవుతుంది. యేసు ప్రభు ఏం చేశాడు శిలువ మీద? 7 మాటలు పలికితే మనకు క్లుప్తంగా మనకు అర్థమవుతుంది. తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరు ఎరగరు కనుక వీరిని క్షమించండి అని. దీన్ని సబ్స్టిట్యూటరీ అటోన్మెంట్ అంటారు. ఆ సబ్స్టిట్యూటరీ అటోన్మెంట్ అర్థం ఏంటంటే, మనకు బదులుగా సబ్స్టిట్యూట్గా, అంటే మన స్థానంలో, నా స్థానంలో ఆయన క్రయాన్ని చెల్లించాడు. తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగుడు. గ్రీకు భాషలో గనక అక్కడ రాయబడిన వర్బ్ మనం కేర్ఫుల్గా పరిశీలిస్తే, ఇట్ వాస్ అటర్డ్ నాట్ జస్ట్ వన్ టైం, మెనీ టైమ్స్. అంటే యేసు ప్రభును సిలువేస్తున్నప్పుడు అన్నాడు, యేసు ప్రభును కొరడాలతో కొడుతున్నప్పుడు అన్నాడు, యేసు ప్రభును జుట్టు పీకుతున్నప్పుడు అన్నాడు, యేసు ప్రభును గుద్దినప్పుడు అన్నాడు, యేసు ప్రభు మొహం మీద ఉమ్మి వేసినప్పుడు అన్నాడు, యేసు ప్రభును హింసించినప్పుడు, యేసు ప్రభును ఎగతాళి చేసినప్పుడు, యేసు ప్రభును మిస్ట్రీట్ చేస్తుంటే, బికాస్ హీఈస్ గాడ్ హిమ్సెల్ఫ్. అటువంటి ఆ గొప్ప దేవుణ్ణి మిస్ట్రీట్ చేస్తుంటే యేసు ప్రభు కనుక ఈ మాట పలకకపోతే వాళ్ళ పరిస్థితి దయనీయంగా అయిపోయింది. అని యేసు ప్రభు ఆ మాట పలికాడు. దేవుని యొక్క చెయ్యి వారి మీద పడకుండా యేసు ప్రభు అడ్డుకున్నాడు. అడ్డుకుని క్షమించమన్నాడు. ప్రియమైన సహోదరి సోదరులారా, మన పాపములు క్షమించబడి అనే మాట చెప్పడం సులభమే, కానీ దాని వెనక ఆయన చెల్లించిన క్రయము అది మామూలు క్రయం కాదు. ఎవరైతే యేసుక్రీస్తు వారు కలువరి శిలువలో చెల్లించినటువంటి విమోచన క్రయాన్ని కరెక్ట్గా అర్థం చేసుకుంటారో వారు ఆయన్ని ప్రేమించకుండా ఉండలేరు. వాడిని అన్నిటికంటే ఎక్కువగా ప్రేమిస్తారు. ఎంత ప్రేమిస్తారంటే పాపమును అసహించుకుంటారు, ఆ దేవుణ్ణి ప్రేమిస్తారు. అద్భుతమైనటువంటి రూపాంతరం వారిలో వస్తుంది. మన పాపములు క్షమించబడ్డానికి ఆయన చెల్లించిన క్రయము ఎంత గొప్పదో శిలువ దగ్గర మనకు అర్థమవుతుంది. అది మొదటి మాట. ఏమన్నాడు? తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనక వీరిని క్షమించును. తండ్రి అని పలకరిస్తున్నాడు. రెండో మాట, నేడు నీవు నాతో కూడా పరదేశులు ఉండు అని ఆయన ఒక దొంగతో చెప్పాడు. ఆ దొంగ పలికిన మాటలు కూడా చాలా బ్యూటిఫుల్ మాట. ఎప్పుడు చెప్పాడు ఆ మాట? ఏం చెప్పినందుకు ఆ మాట చెప్పాడు? మనం కనుక కేర్ఫుల్గా ఆ క్రానాలజీ అంటే ఆ స్టెప్ బై స్టెప్, నేను అవన్నీ వివరంగా నేను మీ ముందు పెట్టగలను. ఐ హావ్ గట్ ఆల్ దట్ ఇన్ పీపీటీ. ఒక క్రానాలజికల్ ఆర్డర్లో ఏం జరిగిందో అవన్నీ ఉన్నాయి, కానీ ఐ కెనాట్ డూ ఆల్ దట్, ఎందుకంటే ఇట్ టేక్స్ ఎ లాంగ్ టైం. మీరు దాని మీద కొంచెం హోంవర్క్ చేయండి. ఈ 23 అధ్యాయంలో ఉన్నటువంటి దొంగ కూడా గతంలో ఈయన కూడా యేసుప్రభుని నిందించినోడే. ఆ మధ్య కాలంలో యేసుప్రభు ఈ మాట పలకంగానే ఏమైందో, తండ్రి, వీరేమి చేస్తున్నారో వీరు ఎరగరు, వీరిని క్షమించమన్నప్పుడు బహుశా ఈ దొంగకు అవన్నీ గతంలో విన్నటువంటి మాటల చేత తను మళ్ళా కన్విక్షన్స్ వచ్చినట్టున్నాయి. అందుకనే ఏమన్నాడు తెలుసా? 39 నుంచి ప్రేలాడదీయబడిన లూకాసు వార్త 23 అధ్యాయము 39 నుండి. ప్రేలాడబడిన ఆ నేరస్తులలో ఒకడు ఆయనను దూషించుచు, నీవు క్రీస్తువు కదా, నిన్ను నీవు రక్షించుకును, మమ్మును కూడా రక్షించుమని చెప్పాను ఒకడనమాట. అయితే రెండో వాడు వారిని గద్దించి, నీవు అదే శిక్షా విధిలో ఉన్నావు గనక దేవునికి భయపడవా? యేసు ప్రభువును మొట్టమొదట ఎలా గ్రహించాడంటే దేవుడు అని పలకరిస్తున్నాడు. ఎవరు శిలువ మీద వేలాడుతున్నది? దేవుడు శిలువ మీద వేలాడటం ఏంటి? దేవుడు ఏంటి? శిలువ మీద వేలాడటం ఏంటి? వీడికి అర్థమవుతుంది. అంటే ఆయన నా కోసం శిలువలో ఆయన ఒక గొర్రెపిల్ల వలె వధించబడుతున్నాడు. ఈయన సాక్షాత్తు దేవుడే. అయితే గొర్రెపిల్ల వలె వధించబడుతున్నాడానికి అర్థమైంది. లేకపోతే దేవుడు అంటే వాళ్ళందరూ అదే అన్నారు, నువ్వు దేవుడు అయితే దిగిరా అన్నారు. వీడు యాక్చువల్ గతంలో ఆ మాట అన్నవాడే, నువ్వు దేవుడు అయితే నువ్వు రక్షించుకో, మమ్మల్ని రక్షించు అని అవతల వాడు అన్నాడు. కానీ వీడేమన్నాడు? ఏం మాట్లాడుతున్నావా నువ్వు? అవతల వాడిని గద్దిస్తున్నాడు. అయితే వారిని గద్దించి, నీవు అదే శిక్షా విధిలో ఉన్నావు అంటే అర్థం ఏంటి? నేను అదే శిక్షా విధిలో ఉన్నాను, నేను పాపిని, నీవు కూడా పాపివే. అయితే ఈయన సాక్షాత్తు దేవుడు అయితే గొర్రె పిల్లవలే ఆయన క్రయం చెల్లిస్తున్నాడు. నువ్వు దేవునికి భయపడవా? మనకైతే ఇది న్యాయమే, ఒప్పుకుంటున్నాడు. ఎస్, మనం చేసాం, వీఆర్ వర్ది ఫర్ ఇట్, మనకు న్యాయమే, మనము చేసిన దానికి తగిన ఫలము పొందుచున్నాము, కానీ ఈయన ఏ తప్పిదము చేయలేదు. చూసారా యేసు ప్రభువుని గురించిన కన్ఫెక్షన్? హీఈస్ గాడ్ నంబర్ 1, ఆయనకు భయపడాలి నంబర్ 2, నంబర్ 3 ఈయన ఏ తప్పిదము చేయలేదు. వాట్ ఏ కన్విక్షన్. ఒకవేళ ఈ మాటలు కనుక ఇప్పుడు నువ్వు చెప్తే, ఏమని చెప్తే, శిలువ మీద 2000 సంవత్సరాల క్రితం వేలాడినటువంటి ఆ యేసు
ఆయన సాక్షాత్తు దేవుడు అని మొదట చెప్పాలి. రెండవది ఆ దేవుడు అంటే ఆయనకు భయపడాలని రెండవదిగా చెప్పాలి. మూడవది ఆ నేను ఆ శిక్ష పొందడానికి అర్హుడను అనే అనే అవగాహన నీకు రావాలి. ఎవరైతే యేసుప్రభువును దూషిస్తున్నారో వాళ్ళతో ఏం చెప్పాలంటే, నో యు ఆర్ రాంగ్, యు ఆర్ రాంగ్. ఈయన దేవుడు, ఈయనకు భయపడాలి, ఈయన ఏ తప్పిదం చేయలేదు అని కన్ఫెషన్ చేయాలి. మళ్ళా ఇంకేమంటాడు తెలుసా? నాలుగోది, యేసు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో. యేసు ఏమంటున్నావు తెలుసా? నువ్వు రాజువు, నీకు రాజ్యం ఉంది. నీ రాజ్యం ఈ రాజ్యం కాదు, నీ రాజ్యం వేరే రాజ్యము. నువ్వు ఇప్పుడు సిలువ వేయబడుతున్నావు, బట్ నువ్వు చనిపోతావు, నువ్వు మళ్ళీ తిరిగి లేస్తావు, మళ్ళీ నువ్వు రాజుగా ఉంటావు. నాకు తెలుసు. ఇప్పుడు నీ రాజ్యంలో నన్ను యాద్ చేసుకున్నావు. వాట్ ఏ కన్విక్షన్ అండి, వాట్ ఏ కన్విక్షన్. రైట్ నౌ హీఈస్ గోయింగ్ టు క్రూషియల్ టైం. ఎటువంటి పెయిన్ ఉంటుందండి సిలువలో. ఆ టైంలో వాడికి రియలైజేషన్ వచ్చింది. ఎన్ని మంచి మాటలు కదా ఇందులో. ఏమనుంది? ఆయన దేవుడు, రెండవది ఆయనకు భయపడాలి, మూడవది మనమైతే న్యాయమే, మనం చేసిన దానికి ప్రతిఫలం అనుభవిస్తున్నాం, ఎవరు కూడా ఆయన్ని గద్దించడానికి వీల్లేదు, ఈయన ఏ తప్పిదం చేయలేదు, ఈయన రాజు, ఆయనకు రాజ్యం ఉంది, ఆ రాజ్యంలో నేను కూడా చేరాలి అనే ఆశతో ఆయన అడిగాడు. అప్పుడు యేసుప్రభు ఏమన్నాడు తెలుసా? నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండు. అదేంటి నేడంటావేంటి? మరి మూడో దినం కదా తిరిగి లేచేది. నేడంటే ఎట్లా? బికాజ్ ఈజ్ గాడ్. దేవుడు ఎప్పుడు కూడా ఎటర్నల్ ప్రజెంట్. ఎవ్రీథింగ్ ఈజ్ ఎటర్నల్ ప్రజెంట్. దేవుడికి పాస్ట్ ఉండదు, దేవుడికి ఫ్యూచర్ ఉండదు. సో ఫ్రమ్ ది గాడ్స్ పర్స్పెక్టివ్ వాట్ హీ సేయింగ్ ఇస్ టుడే. అది దట్స్ అ బ్యూటిఫుల్ రిజల్ట్ ఆఫ్ గాస్పల్. సువార్తను అంగీకరిస్తే, యేసు ప్రభు శిలువలో చేసిన విమోచన కార్యాన్ని అంగీకరిస్తే రిజల్ట్ ఏం తెలుసా? టుడే, నౌ ఈజ్ ద డే ఆఫ్ సాల్వేషన్, నౌ ఈజ్ ద టైమ్ టు రిపెంటెన్స్, నౌ ఈజ్ ద టైమ్ టు యాక్సెప్ట్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్ అని ఎలాగైతే చెప్పబడుతుందో సేమ్ రిజల్ట్ కూడా జస్ట్ నౌ. నీవు కనుక ఇప్పుడు పశ్చాత్తాపడితే మన పాపములను మనము ఒప్పుకునే ఎడల ఆయన నమ్మదగిన వాడు, నీతివంతుడు గనక ఆయన మన పాపమును క్షమించి సమస్త దుర్నీతి నుంచి మనల్ని కడిగి శుద్ధులుగా చేస్తాడు. ఇన్స్టంటేనియస్, డాట్ ఆన్ టైం. ప్రియమైన సహోదరి సహోదరులారా, నీవు పశ్చాత్తాపడడం ఆలస్యం, దేవుడు వెంటనే స్పందిస్తాడు. నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉంటాడు. ఈ పరదేశం ఎట్లా వచ్చింది? ముందు అబ్రహాం రొమ్ములో ఉన్నారు పాత నిబంధన భక్తులందరూ కూడా. యేసు ప్రభు తిరిగి లేచిన తర్వాత, పునరుద్ధానుడైన తర్వాత ఆయన చెరగా తీసుకుని పోయాడు. ఏమైందంటే అబ్రహాం రొమ్మున విశ్వాసులందరూ పరదేశంలోకి వెళ్ళారు. ఇప్పుడు రక్షించబడిన ప్రతి వ్యక్తి కనుక ఇక్కడ కళ్ళు మూసుకుంటే డైరెక్ట్గా పరదేశంలో ఉంటారు. ఎవరు చెప్పారు? ఇదిగో ఈ వాక్యం చెప్తుంది. ఎందుకంటే 2 కొరింథీ 12వ అధ్యాయంలో అపొస్తలుడైన పౌలు అంటాడు, నేను 3వ ఆకాశానికి వెళ్ళాను అంటాడు. కిందకు వచ్చి దాన్ని అదే పరదేశ్ అంటాడు. సో ఇప్పుడు పరదేశ్కి అపొస్తలుడైన పౌలు కూడా వెళ్ళి చూసి వచ్చాడు. సో కాబట్టి ఇప్పుడు ఇక్కడ కనుక అయితే రెండో యేసుక్రీస్తు వారి రెండవ రాకడలో అప్పుడు మహిమాదేహముతో వెళ్తాము. కానీ ఇప్పుడైతే అవర్ సోల్స్, అవర్ పర్సన్స్, వి యాజ్ పర్సన్స్ వి విల్ గో దేర్, నాట్ విత్ గ్లోరియస్ బాడీ. గ్లోరియస్ బాడీతో ఎప్పుడంటే యేసుక్రీస్తు వారి రెండవ రాకడలో జరుగుతుంది. నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావు. మూడవదిగా ఏమన్నాడంటే, అమ్మా ఇదిగో నీ కుమారుడు. యాక్చువల్గా యేసు ప్రభు ఆయన చనిపోతూ అంటే హౌ హీ ఫుల్ఫిల్ ద రెస్పాన్సిబిలిటీ. యాక్చువల్గా ఇంకా సోదరులు ఉన్నారు, సోదరులు ఉన్నారు, వాళ్ళు చూసుకోగలరు. వాళ్ళు స్కాలర్స్ ఏమంటారంటే అప్పటికి యోసేపు చనిపోయాడు. యోసేపు చనిపోయినప్పుడు తల్లిని చూసుకోవడానికి ఉన్నారు కదా. అయితే ఇప్పుడు ఒక న్యూ రిలేషన్షిప్ స్టార్ట్ అయిందనమాట. న్యూ ఏంటిది అంటే ఒక సంఘంలోనికి ఇప్పుడు అపొస్తలుడైన యోహాను ఆమెను చేర్చుకున్నాడు. న్యూ రిలేషన్షిప్స్ మొదలైనవి. యేసుప్రభు శిలువలో చేసినటువంటి విమోచన కార్యం ద్వారా ఏ న్యూ రిలేషన్షిప్, ఏ న్యూ సిటిజన్షిప్ వచ్చింది. రెండవ మాటలో, మొట్టమొదటి మాటలో పాపములు క్షమించబడ్డాయి, రెండవ మాటలో న్యూ సిటిజన్షిప్ వచ్చింది, మూడవ మాటలో ఆ సిటిజన్ ఈ భూమి మీద ఒక కొండ మీద ఉంచబడిన పట్టణం, ఒక సంఘము, అందులో సభ్యత్వం అనేది వచ్చినట్టుగా మనం గ్రహించగలం. నాలుగో మాట, ఏలి ఏలి లామా సబక్తాని అని బిగ్గరగా కేకలు వేశాను, నా దేవా నన్నెందుకు చేయి విడిచితివెనను. దీన్ని అటోన్మెంట్ అంటారు. పాపములన్నీ ఆయన మీద పడ్డప్పుడు దాన్ని అటోన్మెంట్ అంటారు. సో ఇప్పుడు ఏమైందంటే పరిశుద్ధమైన దేవుడు తండ్రి తన కుమారుని చేయి వదిలిపెట్టేశాడు. యాక్చువల్గా ద డాక్ట్రిన్ ఆఫ్
ట్రినిటీలో ఈ ఒక్క పాయింట్ మనకి ఎవరికి అర్థం కాదు. ఈ ఎడబాటు అనేది హౌ లాంగ్ ఈజ్ దిస్ దిస్ ఐసోలేషన్ వీ డోంట్ నో ఇన్ హ్యూమన్ టర్మ్స్ వీ కాంట్ ఎక్స్ప్లెయిన్ దట్, బట్ వన్ థింగ్ ఇట్ ఈస్ ట్రూ. అందుకనే రోమపత్రిక 8వ అధ్యాయం అంటాడు, హీ డిడ్ నాట్ స్పేర్ హిస్ ఓన్ సన్ బట్ హీ స్పేర్డ్ యు అండ్ మీ. ఎందుకంటే టు గెయిన్ మోర్ సన్స్, ఎక్కువ మంది కుమారులు సంపాదించుకోవడానికి తనకి ప్రియమైన కుమారుని వదిలేశాడు. ఆయన లోక పాపములు మోసుకొని పో దేవుని గొర్రెపిల్లగా వధించబడ్డాడు, అటోన్మెంట్గా అయ్యాడు. సో హీ పేడ్ హెవీ ప్రైస్. అది 4వ మాటగా గుర్తించాలి. 5వ మాటగా నేను దప్పుకొనుచున్నాను అంటే ఫిజికల్గా హీఈస్ హ్యూమన్ అనేది అర్థం కావాలి. ఒక మాట మీకు అందరూ బాగా గ్రహించాల్సిన పాయింట్ ఏంటంటే, ఈ యేసు అనగా మానవుడు, క్రీస్తు అనగా మెస్సియా దేవుడు. సో కల్వరి శిలువలో వధించబడిన ఈ గొర్రెపిల్ల దేవుడు గనక కాకపోతే ఆయన చెల్లించిన క్రయం చెల్లదు. ఆయన మానవుడు కాకపోతే ఆయనకు మరణం ఉండదు. దేవుడు కాకపోతే దేవుని ఉగ్రతను భరించలేడు. ఆయన మానవుడు కాకపోతే ఆయనకు మరణం రాదు. ఆయన విమోచన కార్యము సంపూర్ణం అవ్వదు. సో హీ షుడ్ బి బోత్ గాడ్ అండ్ హీ షుడ్ బి బోత్ మ్యాన్. ఈ వివరణ కల్వరి శిలువలో కూడా మనకు క్లియర్గా కనబడుతుంది. కొంతమంది ఏమంటారంటే ఆయన దేవుడు కాదని చెప్పేవాళ్ళు, కొంతమంది ఆయన మానవుడు కాదని చెప్పేవాళ్ళు, కొంతమంది ఏమో ఆయన శిలువ శ్రమలు అనుభవించలేదని, కొంతమంది రకరకాలుగా సత్యాన్ని దాన్ని డీవియేట్ చేయడానికి, సత్యాన్ని డైల్యూట్ చేయడానికి రకరకాల విధాలుగా చెప్తారు. కానీ ఈ ట్రూత్ కనుక మీకు అర్థమయ్యి ఈ ట్రూత్ కనుక మీరు స్వీకరిస్తే సూక్ష్మ మోక్షము, గొప్ప రక్షణ విశ్వాసము ద్వారా, క్రియల ద్వారా కాదు, కానీ యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచడం ద్వారా కృప చేత గొప్ప రక్షణ మీరు పొందుకుంటారు. హీఈస్ బోత్ గాడ్ అండ్ హీఈస్ మ్యాన్. వన్ పర్సన్ విత్ 2 నేచర్స్. హీఈస్ గాడ్, మ్యాన్. ఆయన నీ కోసం నా కోసం ఆయన ఎటువంటి శ్రమను అనుభవించాడు. కల్వరి శిలువలో 5వ మాట చెప్తుంది, నా దేవా నా చేయి ఎందుకు ఇడిచావు అని అన్నాడు. ఇప్పుడు నేను దప్పుకొనుచున్నాను అన్నాడు. హీ వెంట్ త్రూ ద లిటరల్ హెల్ ఆన్ ది క్రాస్ ఆఫ్ క్యాల్వరీ. చివరికి సమాప్తమైంది. టెట్లస్టాయ్, మిషన్ అకంప్లిష్డ్. ఏ ఉద్దేశం చేత ఆయన కన్యక గర్భంలో జన్మించి మానవుడిగా జన్మించాడో ఇప్పుడు ఆ మిషన్ కంప్లీట్ అయిపోయింది, సమాప్తమైంది అని చెప్పేశాడు. కంప్లీట్లీ దేవుని యొక్క వాక్యానుసారంగా లేఖనం అంతా నెరవేరుస్తూ ఆయన పర్ఫెక్ట్ సాక్రిఫైస్గా పర్ఫెక్ట్ లైఫ్ జీవించాడు. ఆయన అప్పగించబడిన పని ముగించేశాడు. చివరికి మళ్ళీ ఇప్పుడు తండ్రి అంటున్నాడు. అంతకుముందు దేవ అన్నాడు, ఫస్ట్ మాటలో తండ్రి అన్నాడు. ఆ తర్వాత మనకి ఈ 4వ మాటలో దేవ అని అన్నాడు. మరలా ఇప్పుడు ఏమైంది, చివరికి 7వ మాటలో తండ్రి అంటే ఆ రిలేషన్షిప్ ఈజ్ అగైన్ రెస్టోర్డ్. మధ్యలో ఐసోలేషన్ వచ్చిందని చెప్పాం కదా, త్రిత్వంలో దెర్ వాజ్ అ బ్రేక్ అని చెప్పాం కదా, బట్ వీ డోంట్ నో హౌ మచ్ ఈజ్ దట్ గ్యాప్ ఈజ్, బట్ అగైన్ నౌ హీస్ ఎస్ తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించున్నా అని చెప్పి ప్రాణమును విడిచాడు. హీ సబ్మిటెడ్ హిమ్సెల్ఫ్ టు గాడ్ ఇన్ వర్షిప్. సో 7 మాటల ద్వారా మనం అది నేర్చుకోవాలి. ఆ తర్వాత వండర్స్, వి ఫైండ్ ద వండర్స్ ఆన్ ద గుడ్ ఫ్రైడే. ఇట్ ఇస్ నాట్ ఎ బ్యాడ్ ఫ్రైడే, ఇట్స్ అ గుడ్ ఫ్రైడే. ఏమిటి? చీకటి కమ్మినింది. ఇట్ ఈస్ సూపర్ న్యాచురల్ డార్క్నెస్. తెర పై నుండి కింది వరకు చిరిగింది, భూమి వణికింది, నిద్రించిన అనేకులు పరిశుద్ధులు శరీరం లేపబడ్డాయి. ఆ తర్వాత 40 రోజులు ఆయన కనపడ్డాడని అపోస్తల కార్యం 1వ అధ్యాయం 3వ వచనంలో చూడగలము. పునరుద్ధానుడై తిరిగి లేచిన ఆదివారం 5 పర్యాయములు కనపడ్డాడు. మొట్టమొదటిసారి కనపడినప్పుడు యోహాను సువార్త 20:11 నుంచి 18 వరకు చూసినప్పుడు అక్కడ ఏమంటాడంటే ముట్టుకొనేవాడు. ఎందుకు ముట్టుకొనేవాడంటే తండ్రి దగ్గరికి తన పవిత్రమైన రక్తం హెబ్రీ పత్రికలో చెప్పబడినట్లు ఒక్కసారే ప్రవేశించాడు. ఒక్కసారి డే ఆఫ్ అటోన్మెంట్ నాడు ఏ విధంగా ప్రధాన యాజకుడు రక్తము పరిహారంగా తీసుకెళ్తాడో ఆ యేసుక్రీస్తు వరకు అలా తీసుకెళ్ళినట్టుగా మన హెబ్రీ గ్రంథకర్తలు మనం చూస్తాం. ఒకేసారి జరిగింది, అది రిపీటెడ్గా జరగదు. ఆ తర్వాత 2వసారి ఆయన అప్పుడు వాళ్ళ పాదములు పట్టుకొని ఇచ్చాడు, బ్రక్కనిచ్చాడు. ఆ తర్వాత ఇక్కడ వివరాలను నేను రాశాను. ఎవరెవరు ఉన్నారు అక్కడ? మగ్దలైన మరియా, వేరొక మరియా, సలోమే, యోహన్నా. ఆ తర్వాత 3వసారి సీమోనుకు కనపడ్డాడు. 4వసారి ఇద్దరు ఎమ్మాయి అనే గ్రామానికి వెళ్తున్నప్పుడు అక్కడ వారికి కనపడ్డాడు. ఆ తర్వాత 5వది
ఆ 11 మంది శిష్యులు భోజనానికి కూర్చున్నప్పుడు కనపడ్డారు. ఇవన్నీ సేమ్ అది అదే రోజు పునరుద్ధరణ తిరిగి లేచిన రోజు కనపడడం జరిగింది. ఆ తర్వాత తోమాను చూశాడు. అప్పుడు తోమా లేడు. అప్పుడు అది 6వ సందర్భము. నా పక్కలో చెయ్యి ఉంచి అవిశ్వాసి గాక విశ్వాసి అయి ఉండు అని అన్నాడు. ఆ తర్వాత ఆహ్, ఆహ్, యాహ్! 5, 6 ఏడోదొచ్చి ఇదనమాట. మొదటి కొరింథీ 15 అధ్యాయం. ఇది స్క్రైబల్ ఎర్రర్ కొంచెం కరెక్ట్ చేయాలి. మొదటి కొరింథీ 15:5లో ఆయన 500 మందికి ఒక్కసారి కనపడ్డాడు అని రాయబడింది. ఆ మాట నేను చదువుతాను చూడండి. ఇది స్క్రైబల్ ఎర్రర్ కొంచెం కరెక్ట్ చేయాలి. అది మిస్టేక్ జరిగింది. నేను మొదటి కొరింథీ 15 అధ్యాయము 5వ వచనం మనం చూస్తాం. ఏం కనపడుతుందంటే, అటు పిమ్మట 500కు ఎక్కువైన సహోదరులకు ఒక్క సమయమందే కనపడెను. అది 6వది. 7వదేమో తిబెరియా సముద్ర తీరమున శిష్యులకు మళ్ళా కనపడుతున్నాడు. యోహాను సువార్త 21వ అధ్యాయము. ఆ తర్వాత 8వ సారేమో ఇది 8వ సారా అనేది నేను కొంచెం చూస్తాను. అది ఎక్కడో మిస్ అయింది. తర్వాత 9వది యాకోబునకు, అటు తర్వాత అపోస్తలులందరికి కనపడ్డాడు. ఆ తర్వాత 10వసారి ఆయన అపోస్తల కార్యములు 1వ అధ్యాయము, లూకాసు వార్త 24వ అధ్యాయంలో కనపడినట్టుగా మనకు చూస్తాం. అది ఒకసారి ఎక్కడ చిన్న ఎర్రర్ జరిగింది. నేను దాని తర్వాత రెక్టిఫై చేసి మరలా నేను గ్రూప్‌లో పెడతాను. సో దిస్ ఈజ్ అబౌట్ యేసుక్రీస్తు వారి రిజరక్షన్‌కి సంబంధించినటువంటి వివరాలు. 4 విషయాలు చూసాం. దోషారోపణ అక్యుజేషన్ గురించి చూసాం. అన్యాయపు తీర్పు గురించి చూసాం. యేసుక్రీస్తును సిలువలో పలికిన 7 మాటల గురించి చూసాం. యేసుక్రీస్తు వారు పునరుద్ధానుడైన తర్వాత 40 దినాలు ఉండి తన ప్రియులైన వారికి తను ఏ విధంగా ప్రత్యక్షపరుచుకున్నాడో మనం చూసాం. సో బిట్రయల్, అరెస్ట్, ట్రయల్ అండ్ క్రూసిఫిక్షన్ అండ్ బరియల్, రిజరక్షన్, అపియరెన్సెస్ కూడా మనం చూసాం. ఆ తర్వాత 21వ అధ్యాయంలో ఈ అపోస్తలుడైన పేతురు నేను చేపలు పట్టడానికి పోతానంటాడు. మరి యేసుప్రభు 2 సార్లు కనపడ్డాడు. కనపడిన తర్వాత మళ్ళా చేపలు పట్టడానికి పోతానంటాడేంటి? ఐఎమ్ గోయింగ్ ఫిషింగ్ అని అంటాడు. ఎ లీడర్, ఎ పొటెన్షియల్ బట్ అన్‌ఫ్రూట్‌ఫుల్. అంటే దేవుడు ఆయన్ని పిలిచాడు. ఒకసారి ఆల్రెడీ ఆ వలలు ఆ వలలని వదిలేశాడు. యేసుప్రభు వెంట వచ్చాడు. మరలా ఇప్పుడు నేను చేపలు పట్టడానికి పోతానంటాడు. ఆ తర్వాత చూడండి ఏమని రాయబడిందో. దే కాట్ నథింగ్. దే వెంట్ ఔట్ అండ్ గాట్ ఇంటు ద బోట్. ఆ రాత్రి ఏమీ పట్టలేదు. సో వెన్ యూ గో అగైన్స్ట్ ది విల్ ఆఫ్ గాడ్ యూ విల్ క్యాచ్ నథింగ్. ఆ తర్వాత యేసుప్రభు మరలా వారికి చేపలు విస్తారంగా పడేలాగా దేవుడే అన్నాడు. నువ్వు ఈ పక్క వేయమన్నాడు, కుడి పక్క వేయమన్నాడు. విస్తారంగా పట్టారు. అంత విస్తారంగా పట్టినా కానీ చేపలు ఈ వల మాత్రం పెగలలేదు. సో దిస్ టైమ్ వై దే వర్ ఫ్రూట్ఫుల్? బికాస్ గాడ్ వాజ్ విత్ దెమ్. దే ఒబేడ్ గాడ్. దేవునికి విధేయత చూపించినప్పుడు ఫలితాలు వేరే ఉంటాయి. దేవునికి వేరుగా చేయటానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆ ప్రయత్నాలు వేరే ఉంటాయి. పేతురు ఒక నాయకుడిగా ఉండి ఆయన చేసిన మిస్టేక్‌ని బట్టి మిగిలిన వాళ్ళు కూడా ఏమన్నారంటే మేము కూడా మీతో పాటు వస్తాం. ఆయన ఒక్కడే అన్‌ఫ్రూట్‌ఫుల్‌గా ఉండడం మాత్రమే కాకుండా మిగిలిన వాళ్ళని కూడా ఆ విధంగా ఇన్‌ఫ్లుయెన్స్ చేశాడు. బట్ గాడ్ వాస్ సో కైండ్ అండ్ గ్రేషియస్. దేవుడు ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళకి దర్శనం ఇవ్వటం అనేది చాలా ఆశ్చర్యం కలిగిస్తుందన్నమాట. ఆ తర్వాత పీటర్స్ రెస్పాన్స్ చాలా బ్యూటిఫుల్‌గా ఉంటది. ఏంటిది అంటే వస్త్రహీనుడై పైబట్ట పడేసి సముద్రంలో దూకేశాడు. ఆ తర్వాత ప్రొవిజన్ ఫర్ బ్రెడ్. వాళ్ళు ఒడ్డుకు రాంగానే రెడీగా ఉన్నాయి. అప్పుడు ఏమంటాడు తెలుసా? మీరు పట్టిన చేపలు అంటాడు. 10వ వచనం. మీరిప్పుడు పట్టిన చేపలు. యాక్చువల్‌గా పట్టింది వీళ్ళ, పట్టడానికి దేవుడు వాళ్ళని గైడ్ చేశాడా? అది చాలా గ్రాండ్‌గా ఉంటదన్నమాట. దేవుడు చెప్పింది చెప్పినట్టుగా చేసినా కూడా దేవుడు మరలా మీరిప్పుడు పట్టారంట. సీ హౌ గాడ్ వాల్యూస్ అనేది దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది. సో పీటర్స్ రెస్పాన్స్, ఆయన సిగ్గుపడతాడు. ఆయన పీటర్ ఎప్పుడూ ఎమోషనలే. ఆయన పీటర్ క్యారెక్టర్ బైబిల్ స్టడీ గనుక చేస్తే చాలా గంభీరంగా ఉంటుంది. ఆ తర్వాత ప్రొవిజన్. గాడ్ ఈస్ కన్సర్న్డ్ అబౌట్ దేర్ ఫిజికల్ నీడ్స్. దే కాట్ రియలీ గ్రేట్ అన్నమాట. గ్రేట్. ఆ తర్వాత 21వ అధ్యాయంలో 3 సార్లు మనం చూస్తాం. పేతురు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అని అడుగుతాడు.
నీకు తెలుసు ప్రభా నేను ప్రేమించేది అంటాడు. అక్కడ ప్రేమ అన్నప్పుడేమో అగాపే అని మొట్టమొదటిసారి అంటాడు. దానికి రెస్పాండ్గా పేతురు అగాపే అని చెప్పడానికి ధైర్యం లేక ఫిలియో అంటాడు. ఫిలియో అంటే లవ్ అమంగ్ ఫ్రెండ్స్. అగాపే అనేది దేవుణ్ణి ప్రేమించే పద్ధతి అనమాట. దేవుడు మనల్ని ప్రేమించే పద్ధతిలో మనము దేవుని ప్రేమించాలని దేవుడు కోరుతున్నాడు. అయితే పేతురు అగపే అంటాం ధైర్యం చాలక ఫిలియో అంటాడు. అప్పుడు ఏమంటాడంటే టెండ్ మై ల్యాంప్స్ అంటాడు. 16వ వచనంలో సెకండ్ టైం అంటాడు డూ యూ లవ్ మీ. ఈ ప్రశ్న భలే కొంచెం భయం వేస్తుంది ఈ మాట అంటున్నప్పుడు. దేవుడు మరలా నన్నే అడుగుతున్నాడేమో అనిపిస్తుంది. డూ యూ లవ్ మీ అంటే ఎస్ లార్డ్ యు నో దట్ ఐ లవ్ యూ అని చెప్పగలవా? ఎస్ లార్డ్ యు నో దట్ ఐ లవ్ యూ. సెకండ్ టైం ఆయన అగపే అని చెప్పాడు. ఇక్కడ ఫిలియో అని ఆన్సర్ వస్తుంది. థర్డ్ టైం దేవుడు ఏమంటాడంటే ఫిలియో అని చెప్తాడు. ఈసారి అగపే అని చెప్పడం. థర్డ్ టైం 3 సార్లు అంటాడు. 3 సార్లు బొంకాడుగా, అందుకని 3 సార్లు నువ్వు నన్ను ప్రేమించు. చివరికి దేవుడు కోరేది ఏంటంటే యోహాను సువార్త పరాకాష్ట చివరి వరకు వచ్చేది మనకు అర్థం ఏంటంటే ఇదే ప్రశ్న వేస్తాడు. డూ యూ లవ్ మీ? నేను నీ కోసం ఇంతింత చేశాను, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? అది దేవుడు అడుగుతున్నాడు అనమాట. ఇక చివరికి ఓ ప్రశ్న వేస్తాడు, మరి వీడి సంగతి ఏంటి అని. వాడి సంగతి నీకెందుకయ్యా, నేను చూసుకుంటా కదా, నువ్వు నన్ను వెంబడించు అంటాడు. అది మనకి లాస్ట్ వర్స్ కనపడేది. నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అని అనిన తర్వాత ఇతరుల గురించి పట్టించుకోకుండా నీ సంగతి నువ్వు చూడు అంటాడు. 21వ వచనం, పేతురు అతన్ని చూచి ప్రభువా ఇతని సంగతి ఏమి అంటే యోహాను గురించి. ఇతని సంగతి అంటే అప్పుడు 22వ వచనంలో నేను వచ్చు వరకు అతడు ఉండుట నాకు ఇష్టమైతే అది నీకేమి, నువ్వు నన్ను వెంబడించు. సో కాబట్టి మనం 2 పాఠాలు మనం నేర్చుకోవాలి 21వ అధ్యాయంలో. 21వ అధ్యాయంలో 2 ప్రాముఖ్యమైన, అఫ్కోర్స్ ఇంకా ఎక్కువ చెప్పొచ్చు. ఏమిటి అంటే ఆయన్ని ప్రేమించాలి. రెండవది మనల గురించి మనం ఆలోచించాలి. పక్కాడు గురించి కాదు మనం ఆలోచించాల్సింది. వీడి సంగతి ఏంటి, వాడి సంగతి ఏంటి, ఎవరి సంగతి వాడు చూసుకుంటాడు. నా సంగతి నేనేం చేయాలంటే ఆయన్ని ప్రేమించాలి, ఆయన్ని వెంబడించాలి. 2 విషయాలు. ఆయన్ని ప్రేమించాలి, ఆయన్ని వెంబడించాలి. ఇది యోహాను సువార్త యొక్క టోటల్ ప్యాషన్ వీక్లోని చిట్ట చివరి ఫేజ్ని మనం కొంచెం క్లుప్తంగా మనం చూడడానికి ప్రయత్నం చేశాం. సో యోహాను సువార్త ముగింపులో మనకు అర్థమయ్యే మాటలు 2. నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా, నువ్వు నన్ను వెంబడిస్తున్నావా? తల వంచండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకున్నాం. ప్రేమలు మా ప్రియ తండ్రి, మీ దివ్యమైన వాక్యాన్ని స్టడీ చేయడం ఎంత గొప్ప భాగ్యం నాయన. నిన్ను ప్రేమించాలి, నువ్వు మమ్మల్ని ప్రేమించావు. నువ్వు మమ్మల్ని ప్రేమించి ఎంతెంతో చేశావు, ఎంతెంతో చేశావు. దానికి బదులుగా మేము ఏం చెల్లించగలం ప్రభా? మా దగ్గర ఏం లేదు. సాగిలపడి మమ్మల్ని మేము సమర్పించుకుంటాం. అయితే మిమ్మల్ని ప్రేమించాలి. మీరు మా చేతిలో ఏ పని అయితే పెట్టారో ఆ పనిని నమ్మకంగా మేము చేయాలి. మేము ఆల్రెడీ యోహాను సువార్త 17వ అధ్యాయం మేము చూసాం. నీవు ఏ పని అయితే మాకు అప్పగించావో ఆ పనిని సంపూర్ణంగా నెరవేర్చడమే మేము దేవుణ్ణి మహిమపరచడం. అలా మిమ్మల్ని ప్రేమిస్తూ మీకోసం మేము బ్రతకడానికి మీ దయమాయడలా పాలించమని ఈ యోహాను సువార్త స్టడీ చేయడానికి మీరు చూపిన కృతజ్ఞత చెల్లిస్తూ మీ ఆశీర్వాదమును పంపించమని యేసుక్రీస్తు వారి దివ్యమైన పరిశుద్ధమైన నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ఆశీర్వాదం గారు. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము మనకును సర్వలోకంలో చెదిరిన సహపాఠి పరిశుద్ధులందరికీ ఇప్పుడు సదాకాలం తోడయుండి కాపాడి ఆశీర్వదించును గాక. ఆమేన్. ఆమేన్.